హాయ్ అమిగోస్. మనం జేఈ మెయిన్స్ క్రాష్ కోర్సులో భాగంగా ఫంక్షన్స్ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మనము ఫంక్షన్స్ చాప్టర్లో ఆల్రెడీ 5 లెక్చర్స్ ఫినిష్ అయిపోయినాయి. డొమైన్ మీద టాపిక్ డిస్కస్ చేసేసి పీవైక్యూస్ అన్నీ చేసేసాము. రేంజ్ కాన్సెప్ట్ లెక్చర్ 5లో డిస్కస్ చేసి కాన్సెప్ట్స్ అన్నీ చేసేసాము. సో ఈ లెక్చర్ 6లో ఏంటంటే ఆ రేంజ్ కాన్సెప్ట్ ఏదైతే డిస్కస్ చేశామో దాని మీద ఉన్నటువంటి పీవైక్యూస్ 2025 2024లో వచ్చినటువంటి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేస్తాము. బేసికల్గా అరౌండ్ 7 to 8 పీవైక్యూస్ ఉన్నాయి 2025 2024 నుంచి వచ్చినాయి. అవన్నీ ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. ఎందుకు చేస్తున్నాం ఇదంటే ఈ పీవైక్యూస్ ఎలా ఉన్నాయంటే మన రేంజ్ కాన్సెప్ట్ని ఇంకా స్ట్రాంగ్ చేసి రాబోయే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ మనం సాల్వ్ చేసే సిచ్యువేషన్లో ఉంచుతుంది మనల్ని. ఓకే, అయితే సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద పీవైక్యూస్లో ఒక కాన్సెప్ట్ యూజ్ చేశాడు. వాడు రేంజ్ని ఎలా కనిపెట్టాడంటే డ్రాయింగ్ ద గ్రాఫ్ ద్వారా గ్రాఫ్ డ్రా చేశాడు. ఏంటి సార్ గ్రాఫ్ని డ్రా చేయడం అంత ఈజీయా అంటే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అంత డిఫికల్ట్ ఏం కాదు. ఎట్లా డ్రా చేస్తారు సార్ మీరు? అసలు ముందు మీ క్వశ్చన్, సార్ నాకు గ్రాఫ్ ఉంటే రేంజ్ని ఎలా కనిపెట్టవచ్చు భయ్యా? ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ భయ్యా వాడు డొమైన్ ఏమి ఇచ్చాడంటే ఎఫ్ మ్యాప్స్ 2 to 5 టు సమ్ కోడొమైన్ బి ఉంది. లెటస్ ఏ రియల్ నెంబర్సే అనుకుందాం. సమ్ కోడొమైన్ రియల్ నెంబర్స్ ఉంది. బాబు నాకు ఎఫ్ యొక్క రేంజ్ ఏంది అంటున్నాడు. దాని అర్థం ఏంది? బాబు నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ వాల్యూస్ 2 to 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు ఎఫ్ ఏమేమైతే అవుట్పుట్స్ ఇస్తుందో వాటన్నిటిని నాకు చెప్పగలుగుతావా అని అడుగుతున్నాడు. అయితే నా డౌట్ ఏంటంటే సపోజ్ నాకు ఎఫ్ ఇలా గ్రాఫ్ డ్రా చేసుకున్నప్పుడు ఎఫ్ 2 to 5 ఇలా వచ్చింది భయ్యా అంటే ఏంది దాని అర్థము? ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇదేమో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. దానికి గ్రాఫ్ ఇలా వచ్చింది. మరి దాన్ని రేంజ్ ఎలా చెప్పగలుగుతాం సార్ అంటే చూడండి, ఈ గ్రాఫ్ని ఆ వై యాక్సిస్ మీద మ్యాప్ చేయండి. ఇది ఇలా వస్తుందన్నమాట. అంటే నాకు ఒకసారి నేను కనుక అర్థం చేసుకుంటే నాకు వై యాక్సిస్ మీద ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇది మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర వస్తుంది. ఇదేమో మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర వస్తుంది. అంటే నాకు వై యాక్సిస్ మీద ఈ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఎఫ్ ఆఫ్ 2 వస్తుంది. ఈ ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 పెడితే ఎఫ్ ఆఫ్ 5 వస్తుంది. దాని అర్థం ఏంది? నాకు 2 to 5 ఎఫ్ ఆఫ్ 2 to ఎఫ్ ఆఫ్ 5 మొత్తం వాల్యూస్ని కవర్ చేస్తుంది. అప్పుడు నాకు ఎఫ్ రేంజ్ అంటే y బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మినిమం వాల్యూ ఎఫ్ ఆఫ్ 2 నుంచి మ్యాక్సిమం వాల్యూ ఎఫ్ ఆఫ్ 5 వరకు. సో 2, 5 రెండు ఇంక్లూడెడ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 కూడా ఇంక్లూడెడ్, అంటే ఇది కూడా ఇంక్లూడెడ్ కాబట్టి y బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ 2 to ఎఫ్ ఆఫ్ 5. అంటే ఈ రకంగా నేను గ్రాఫ్ కనుక ఉంటే దాని యొక్క రేంజ్ను కనిపెట్టవచ్చు. ఓకే సార్, బాగానే ఉంది. గ్రాఫ్ డ్రా చేసుకుంటే రేంజ్గా కనిపెట్టవచ్చు అన్న విషయం నాకు అర్థమైంది. మరి ఇప్పుడు గ్రాఫ్ని ఎలా డ్రా చేసుకోవాలి సార్? ఫాస్ట్గా గ్రాఫ్ని ఎలా డ్రా చేసుకోవాలి దానికి చెప్తాను. మనము గ్రాఫ్ని డ్రా చేసుకోవడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే భయ్యా ఫంక్షను ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెడతాము. చెప్తాను, డోంట్ వరీ. నాకు ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుందంటే మీకు ఆల్రెడీ తెలుసు, ముందు కూడా చెప్పాను. ఎప్పుడైతే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వస్తుందో దానికి ఇలా వస్తే నాకు ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఏంటి సార్ అర్థము? ఎఫ్ ఇంక్రీజింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వచ్చినప్పుడు నాకు ఎక్స్ బిలాంగ్స్ టు లెటస్ సే 2 to 10 అనేది నాకు గ్రేటర్ దాన్ 0 వచ్చింది. ఎక్స్ 2 to 10 పెట్టినప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. దాని అర్థం ఏంది? ఎఫ్ అనే ఫంక్షను 2 to 10 మధ్య ఎక్స్ అనేది 2 to 10 అయినప్పుడు ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షను. అప్పుడు నేను రఫ్ గ్రాఫ్ ఎలా వేసుకుంటానంటే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఫంక్షన్ ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఏంటి అర్థము? ఎక్స్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ వై వాల్యూ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఈ 2 to 10 మధ్య ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 2 to 10 మధ్య నాకు ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఎందుకు ఇంక్రీజింగ్ అయింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి.
నాకు మరి డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, నాకు సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు డిక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది తెలుసా? నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, అఫ్ కోర్స్ మీరు గెస్ చేసి ఉంటారు, గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అయితేనేమో డిక్రీజింగ్. సపోజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 ఎప్పుడు వస్తుందంటే, నేను తీసుకునే పోయే ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ -2 to 5 అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 వచ్చింది. దాని అర్థం ఏంది? ఎక్స్ వాల్యూస్ ఎప్పుడైతే -2 to 5 అవుతున్నాయో అప్పుడు ఫంక్షన్ ఎఫ్ డిక్రీజింగ్ ఫంక్షను. ఏంటి సార్ దాని అర్థం ఏంటంటే, నాకు ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ -2 అనేది రఫ్కి ఇక్కడ ఉంటుంది, ఓకే, 5 అనేది రఫ్కి ఇక్కడ ఉంటుంది. సో నాకు -2 to మధ్యలో గ్రాఫ్ ఎలా ఉంది తెలుసా? -2 ఇక్కడ తీసుకుంటే ఇలా నాకు డిక్రీజ్ అయిపోతుంది. ఎక్కడ వరకు? 5 వరకు డిక్రీజ్ అయిపోతుంది. అంటే x -2, ఇది x 5, ఈ మధ్య గ్రాఫ్ డిక్రీజింగ్ అవుతుంది. ఏంటి సార్ డిక్రీజింగ్ అంటే? ఎక్స్ పెరుగుతున్న కొద్ది చూడండి, కావాలంటే y తగ్గుతుంది, కాబట్టి డిక్రీజింగ్ ఫంక్షన్. నాకు డౌట్ వచ్చింది సార్, ఏంటని అడుగుతాను. సార్ నాకు ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ అయితేనేమో ఇంక్రీజింగ్, నెగిటివ్ అయితేనేమో డిక్రీజింగు, బట్ నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 అయితే ఏమైనా కాన్సెప్ట్ ఉంది భయ్య? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది తెలుసా? సపోజ్ ఈ లోకల్ మ్యాక్సిమం వచ్చిందనుకో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 నేను సాల్వ్ చేసినప్పుడు ఇది సపోజ్ నాకు x 10 అని అర్థమైంది. x 10 దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 వస్తుంది. దాని అర్థం ఏంది? ఈ x 10 దగ్గర లోకల్ మ్యాక్సిమం వస్తుంది. x 10 దగ్గర. సార్ ఓన్లీ లోకల్ మ్యాక్సిమానే వస్తుందా అంటే కాదు, లోకల్ మినిమా కూడా రావచ్చు అదే x 10 దగ్గర. అంటే ఏంది? ఇది లోకల్ మినిమా కదా, ఎక్కడొస్తుంది? x 10. నేను ఇలా డ్రా చేసేటప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం అయినప్పుడు కొన్నిసార్లు x యాక్సిస్ గీసుకోను, కొన్నిసార్లు y యాక్సిస్ డ్రా చేయను. దాని అర్థం లేదని కాదు, మనకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరం అవుతుందో దాన్నే వాడుకుంటున్నానని దాని అర్థం. ఓకేనా? ఓకే, ఇది అర్థమైపోయింది. ఇప్పుడు either లోకల్ మ్యాక్సిమా అవ్వచ్చు, లోకల్ మినిమా అవ్వచ్చు. అయితే మరి దాన్ని ఎలా కనిపెడతామంటే, ఇది మ్యాక్సిమం యూస్ చేయము, ఊరికే చెప్తున్నాను. ఈ x 10 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ డబుల్ డెరివేటివ్ కనుక లెస్ దాన్ 0 వస్తే లోకల్ మ్యాక్సిమా వస్తుంది. అదే డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 వస్తే లోకల్ మినిమా వస్తుంది. బట్ ఇది మ్యాక్సిమం యూస్ చేయము. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా నీకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 అయినప్పుడు ఎయిదర్ లోకల్ మ్యాక్సిమా ఆర్ లోకల్ మినిమా వస్తుంది. ఈ టూల్స్ అన్నీ తెలిసాక ఇప్పటి వరకు నేను ఈ 5 minutesలో ఏవైతే నేను మీకు టూల్స్ చెప్పానో ఆ టూల్స్ యూస్ చేసి మనం రేంజ్ కాన్సెప్ట్ని కనిపెడతాం. మోస్ట్లీ 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, మనకు రఫ్ స్కెచ్, రఫ్ గ్రాఫ్ కనుక తెలిస్తే ఆ రేంజ్ కాన్సెప్ట్ సాల్వ్ అయిపోతుంది. మరి ఏంటి సార్ రఫ్ కాన్సెప్ట్ ఆర్ రఫ్ స్కెచ్ ఎలా డ్రా చేసుకోగలనంటే, ఈ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి చేయగలను భయ్యా. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఇంకొకటి మీకు గుర్తు చేస్తున్నాను, ఎఫ్ మ్యాప్స్ A to B అంటే అర్థం ఏంటంటే, ఏ అనేది డొమైను, బి అనేది కోడొమైను. కోడొమైన్ అంటే ఏంటంటే, మనకు వచ్చే రేంజు పార్ట్ ఆఫ్ కోడొమైనే రావాలి. ఈ కోడొమైన్ కాకుండా వేరే వాల్యూస్ ఆఫ్ ఎఫ్ రాకూడదు. బట్ ఎఫ్ ఈ కోడొమైన్లో ఉన్న అన్ని వాల్యూస్ రావాలని నెసెసిటీ ఏం లేదు, అందుకే మనం రేంజ్ కనిపెడతాము, ఏ వస్తున్నాయి అనేదే కనిపెడతాము. బట్ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఈ కోడొమైన్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ ఫంక్షన్ డెఫినేషనే అట్లుంటుంది. ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్, ఎఫ్జీ రెండు ఫంక్షన్ల యొక్క డొమైన్ ఇచ్చాడు, కోడొమైన్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఓకే, అయితే బాబు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎంత? ఏ ఫంక్షన్ సార్? ఎఫ్ సర్కిల్ జీ అనే ఫంక్షన్ యొక్క రేంజ్ ఎంత? నాకు ఎక్స్ అనేది ఇది డొమైను, ఇది కోడొమైను. దేనికి ఇది? ఎఫ్ సర్కిల్ జీ అనే ఫంక్షన్కి ఇది డొమైను, ఇది కోడొమైను. అంటే ఎఫ్ సర్కిల్ జీ ఫంక్షన్కి ఇన్పుట్స్ 2 to 4 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది కనిపెట్టాలి. అది దీంతో కంపేర్ చేస్తే ఆల్ఫాబెట్ వస్తుంది, ఈ వాల్యూ కనిపెట్టవచ్చు. అచ్చా, అయితే మనం ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి సార్ ఏం చేస్తున్నారంటే, నాకు ఒక విషయం చెప్పు భయ్యా, నాకు ఎఫ్ సర్కిల్ జీ యొక్క గ్రాఫ్ 2 to 4 కనుక వచ్చిందనుకో ఖతం, నాకు ఆటోమేటిక్గా అవుట్పుట్స్ని కనిపెట్టవచ్చు. ఏంటి సార్ ఎఫ్ సర్కిల్ జీ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ డ్రా చేయగలుగుతామంటే ట్రై చేద్దాం మనం. ఎలా సార్? ఇంక్రీజింగో డిక్రీజింగో కనిపెడదాం భయ్యా. ఇప్పుడు నాకు ఎఫ్ సర్కిల్ జీ అనే ఫంక్షన్ ఉంది. సో ఎఫ్ సర్కిల్ జీ అనే ఫంక్షన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. సో దీన్ని ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ అంటాం. ఏంటి సార్ దీని అర్థమైంది? ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఏంటంటే, ఈ సర్కిల్ని కనుక రిమూవ్ చేస్తే, నాకు ఈ సర్కిల్ని రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే, ఇది కాంపోజిట్ ఫంక్షను, సర్కిల్ని రిమూవ్ చేస్తే ఎఫ్ ఆఫ్ సర్కిల్ని రిమూవ్ చేస్తున్నా కాబట్టి జీ ఆఫ్ ఎక్స్,
అసలు దీని అర్థం ఏంటి సార్ నాకు అర్థం కావట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూడు భయ్యా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముందంటే నాకు 2x + 3 బై 2x + 3 డివైడెడ్ బై 5x + 2 ఉంది. మరి ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే అర్థమైంది ఈ ఎక్స్ ప్లేస్లో జీ ఆఫ్ ఎక్స్ ఉంది అంటే ఈ ఎక్స్ ప్లేస్లో నేను జీ ఆఫ్ ఎక్స్ ఈ రైట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసేవాడిని బట్ ఈ ఎక్స్ ప్లేస్లో జీ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఏమొస్తుంది నాకు 2 టైమ్స్ జీ ఆఫ్ ఎక్స్ + 3 డివైడెడ్ బై 5 టైమ్స్ జీ ఆఫ్ ఎక్స్ + 2. సార్ ఇదంతా బాగానే ఉంది మరి జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇంకో ఫంక్షన్ కదా అంటే ఎస్ యు ఆర్ కరెక్ట్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఇంకో ఫంక్షను అది కూడా నేను కనిపెడుతున్నాను. ఎంత వస్తుంది నాకు మరి 2 టైమ్స్ జీ ఆఫ్ ఎక్స్ అంటే 2 - 3x డివైడెడ్ బై 1 - x + 3 డివైడెడ్ బై 2 × 2 - 3x డివైడెడ్ బై 1 - x + 2. ఓకే ఇదంతా ఇక్కడ కాపింగ్ మిస్టేక్లో ఏముందంటే 5 ఉంది బట్ ఇక్కడ నేను 2 రాశాను అందుకని ఇది 5 చేయాలి. సో ఏమొస్తుంది నాకు 2 × 2 4 4 - 6x సో 4 - 6x + 3 - 3x డివైడెడ్ బై 3 - 3x డివైడెడ్ బై 5 × 10 10 - 15x + 2 - 2x 10 + 2 10 + 2 12 - 17x 12 - 17x ఇది ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్. అయితే ఇప్పుడు నాకు ఒకవేళ వాడు మొత్తము ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ మొత్తము జస్ట్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ వాడు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్కి కనుక ఒకవేళ నాకు రేంజ్ అడుగుంటే నేను సింపుల్గా ఏం చెప్పేవాడిని అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏం తెలుసు మనకు సపోజ్ నాకు 7 - 9x డివైడెడ్ బై 12 - 17x ఉందనుకుందాం. ఇది ఎలా ఉంటుంది సీను ఇది ఒక లీనియర్ బై లీనియర్ ఫంక్షన్. సో లీనియర్ బై లీనియర్ ఫంక్షన్కి మనకు రేంజ్ ఏమవుతుంది నేను ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ముందు లెక్చర్లో డిస్కస్ చేశాను. ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ ఇదేంది ఎక్స్ యొక్క కోఫిషియంట్ ఇక్కడ -9 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ యొక్క కోఫిషియంట్ -17 అంటే r - 9/17 వచ్చేది నాకు రేంజ్ అనేది. ఇది ఎప్పుడు యాక్చువల్లీ ఇది డినామినేటర్ 0 అవ్వకూడదు కాబట్టి ఎక్స్ అనేది 12/17 కాకుండా మిగతా అన్ని రియల్ నెంబర్స్ కనుక నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు రేంజ్ ఇంత వచ్చేది. బట్ వాడేమంటున్నాడు బాబు అన్ని రియల్ నెంబర్స్ తీసుకోకు నువ్వు నాకేం తీసుకుంటావంటే ఈ ఎక్స్ వాల్యూస్ ఓన్లీ 2 to 4 మాత్రమే తీసుకొని ఈ ఫంక్షన్కి ఆ 2 to 4 ఎక్స్ వాల్యూస్ తీసుకున్నప్పుడు నాకు ఏమేమి అవుట్పుట్స్ వస్తాయో చెప్పగలుగుతావా అంటున్నాడు. అంటే నాకు ఏదైతే ఒక లీనియర్ బై లీనియర్ ఫంక్షన్కి ఏదైతే నేను డొమైన్ కట్టడానికి ఒక కాన్సెప్ట్ మీకు టీచ్ చేశానో అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ దాన్ని యూస్ చేసి చేయలేము. ఎందుకు మన డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 12/17 అయితే నేను చెప్పిన కాన్సెప్ట్ వర్తించేది. బట్ ఇక్కడ వాడిచ్చిన డొమైన్ ఆ ఎఫ్ సర్కిల్ జీ యొక్క ఎక్స్ వాల్యూస్ ఓన్లీ 2 to 4 ఇచ్చాడు. అందుకని నేను ఆ లీనియర్ బై లీనియర్ కాన్సెప్ట్లో చెప్పినటువంటి కాన్సెప్ట్ని నేను ఇక్కడ అప్లై చేయలేను. మరి ఏంటి సార్ ఎలా చేద్దామంటే గ్రాఫ్ డ్రా చేసుకుందాం. మరి గ్రాఫ్ ఎలా డ్రా చేసుకుంటాం సార్ గ్రాఫ్ డ్రా చేసుకోవాలంటే ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెట్టాలి. అచ్చా సో నాకు వచ్చినటువంటి ఎఫ్ సర్కిల్ జీ ఏంటంటే ఎఫ్ సర్కిల్ జీ ఫంక్షన్ ఏంటంటే 7 - 9x డివైడెడ్ బై 12 - 17x వచ్చింది. ఇది నాకు వచ్చిన ఎఫ్ సర్కిల్. సో ఈ ఎఫ్ సర్కిల్ జీ అనే ఫంక్షన్ని నేను వై అనుకుంటాను. సో వై అనే పేరు ఇచ్చుకుంటున్నాను. నాకు వై యొక్క గ్రాఫ్ వస్తే ఎఫ్ సర్కిల్ జీ యొక్క గ్రాఫ్ వచ్చినట్టు. సో నేను ఎలా కనిపెడతాను ముందు వై అనేది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెడతాను. సో దానికోసం నేను ఏం చేస్తానంటే వై యొక్క డెరివేటివ్ కడతాను. వై డాష్ డిఫరెన్షియేషన్ అంటే యూ బై వి రూల్ అంటే v² 12 - 17x హోల్ స్క్వేర్ వి ఇంటూ అంటే ఇది ఇంటూ 12 - 17x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ అంటే -9 వస్తుంది మైనస్ యూ యాజ్ ఇట్ ఈజ్ అంటే 7 - 9x ఇంటూ ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ వి అంటే దీని డెరివేటివ్ -17 వస్తుంది. సో
ఇంకొకటి 17 9 9 17 క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 17 ఇంటూ 9x ఇక్కడ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఈ టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో దాన్ని నేను మల్టిప్లై కూడా చేయను. సో 12 9 సో మైనస్ 108 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17 ఇంటూ 9 అదేం చేస్తలేను, ఎందుకు 17 ఇంటూ 9x ఎందుకు చేస్తలేనో మీకు అర్థమవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 ఇంటూ 17 ఇది కూడా మనకు 7 ఇంటూ 17 అంటే 119. నెక్స్ట్ ఏంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ 9 ఇంటూ 17 9 ఇంటూ 17 ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ డివైడెడ్ బై 12 మైనస్ 17x హోల్ స్క్వేర్. సో క్లియర్గా ఏమవుతుంది భయ్య మనకి ఇక్కడ, ఇది ఈ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 17 ఇంటూ 9x అన్న 9 ఇంటూ 17x అన్న సేమ్ కాబట్టి 119 మైనస్ 108 ఇది ఎంత అవుతుంది మనకు 11 అవుతుంది. కాబట్టి సో ఎంత ఇది 11 డివైడెడ్ బై 12 మైనస్ 17x హోల్ స్క్వేర్. దాని అర్థం ఏంది ఏంటో చెప్తాను నేను. నాకు ఒక విషయం భయ్య, ఒక టర్మ్కి హోల్ స్క్వేర్ ఉంది. ఎప్పుడైతే డబ్బా స్క్వేర్ ఉంటుందో ఆ డబ్బా స్క్వేర్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ అవుతుంది. మరి న్యూమరేటర్లో ఏముంది 11 పాజిటివ్, పాజిటివ్ బై పాజిటివ్ పాజిటివ్ అంటే ఈ వై డాష్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. నాకు వై డాష్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే నాకు వై ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. నాకు వై ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంది, వై అనేది ఏం తీసుకున్నాను, ఎఫ్ సర్కిల్ జీ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని అర్థమైంది. నాకేమర్థమైంది, ఎఫ్ సర్కిల్ జీ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అని దీని ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా నేను అర్థం చేసుకున్నాను. సో నా కన్క్లూజన్ ఏంటంటే, ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత ఈ ఎఫ్ సర్కిల్ జీ ఏదైతే వాడు ఇచ్చాడో ఆ ఫంక్షన్ నాకు ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో సార్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయినప్పుడు దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది సార్, మనకు తెలుసు రఫ్ స్కెచ్, ఈ ఎఫ్ సర్కిల్ జీ యొక్క రఫ్ స్కెచ్ ఏంటి, ఇలా ఉంటుంది ఒక ఇంక్రీజింగ్ ఫంక్షన్. మరి ఎక్కడి నుంచి అక్కడ వరకు కన్సిడర్ చేయాలి సార్, 2 to 4 కదా. సో ఇది x = 2 అని అర్థము, ఇది x = 4. దీనికి నాకు ఏం వాల్యూస్ వస్తాయో మనం చూద్దాము. ఇప్పుడు x = 2, ఇది నాకు y = ఎఫ్ సర్కిల్ జీ యొక్క ఫంక్షన్. నాకు చెప్పు, నాకు y = ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో నాకు ఆ ఫంక్షన్ మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. ఆ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చిందంటే ఆ ఫంక్షను 7 మైనస్ 9x డివైడెడ్ బై 12 మైనస్ 17x ఇది నాకు వచ్చిన ఫంక్షన్. అయితే నాకు ఈ x = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో x = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు y వాల్యూ ఎంత వస్తుందంటే 7 మైనస్ 9 ఇంటూ 2. సో 7 మైనస్ 18 అంటే మైనస్ 11 డివైడెడ్ బై 12 మైనస్ 17 ఇంటూ 2. సో 12 మైనస్ 34 అంటే మైనస్ 22 వస్తుంది. మైనస్ 22 అంటే ఆన్సర్ ఎంత, 1/2. దాని అర్థం ఏంది, ఈ x = 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు y 1/2 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత, 1/2. అప్పుడు ఇంకోటి 4 కూడా ఉంది కదా, x = 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఎంత వస్తుంది. సో x = 4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీంట్లో 4 సబ్స్టిట్యూట్ చేయి y ఎంత వస్తుందంటే 7 మైనస్ 9 ఇంటూ 4, 9 ఇంటూ 4 is 36, 7 మైనస్ 36 is మైనస్ 29 డివైడెడ్ బై ఇదెంత 12 మైనస్ 17 ఇంటూ 4, 12 మైనస్ 17 ఇంటూ 4 వచ్చేసి మనకు మైనస్ 56 వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటంటే ఇది వచ్చేసి 29/56 వచ్చింది. ఇంకొకటి నాకు ఒకటి చెప్పు, x = 2 క్లోజ్డ్ బ్రాకెట్ అంటే x = 2 ఇంక్లూడెడ్ కదా. సో అంటే x = 4 క్లోజ్డ్ బ్రాకెట్ అంటే x = 4 ఇంక్లూడెడ్ కదా. సో x = 4 దగ్గర ఏమొస్తుంది నాకు వాల్యూ 29/56 వస్తుంది. అంటే 29/56 వస్తుంది. నాకు చెప్పండి, ఆ ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ని నేను y మీదకి ప్లాట్ చేస్తే ఎలా వస్తాయి వాల్యూస్, ఇది ఇలా ప్లాట్ చేస్తూ ఉంటే నాకు ఎక్కడ వరకు వస్తాయి, ఆ ఫైనల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ ఫైనల్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇది. మరి ఇనీషియల్ వాల్యూ ఏది, ఇక్కడ ఏదైతే ఉందో ఇది.
అంటే నాకు వై వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు వై వాల్యూస్ వస్తున్నాయి. అంటే నాకు రేంజ్ ఏమవ్వాలి, ఈ 1/2 నుంచి 29/56 మొత్తం అవ్వాలి. బట్ నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది, ఈ 1/2 ఎక్స్ ఇంక్లూడెడా ఎక్స్క్లూడెడా? దాని అర్థమైంది, ఈ x ఈజ్ ఈక్వల్ టు 2 చూడండి ఇక్కడ ఇంక్లూడెడ్ కదా క్లోజ్డ్ బ్రాకెట్, సో ఈ 1/2 కూడా ఇంక్లూడెడ్. మరి x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంక్లూడెడా చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 4 క్లోజ్డ్ బ్రాకెట్ కాబట్టి ఇంక్లూడెడ్. కాబట్టి ఈ x ఈజ్ ఈక్వల్ టు 4 ఇంక్లూడెడ్ కాబట్టి దానికి వచ్చే వాల్యూ 29/56 కూడా ఇంక్లూడెడ్. అంటే ఈ రెండు కూడా ఇంక్లూడెడ్. ఈ రెండు ఇంక్లూడెడ్ అని చెప్పడానికి నేను చూడండి బ్లాక్ సర్కిల్ చేశాను. అంటే నా రేంజ్ ఎంత, y బిలాంగ్స్ టు నాకు 1/2 నుంచి 29/56 వరకు అన్నీ రావాలి. అంటే నా రేంజు 1/2 టు 29/56, ఇక్కడ ఈ మధ్యలో అన్ని వాల్యూస్ కూడా నా రేంజ్. ఇది ఈ విధంగా కనిపెట్టాం గ్రాఫ్ ద్వారా. సార్ బాగానే ఉంది. అయితే వాడేమంటాడు రేంజు, బాబు రేంజ్ అనేది ఆల్ఫా బీటా అని వాడిస్తున్నాడు. అంటే ఇది ఆల్ఫా ఇది బీటా క్లోజ్డ్ కూడా ఇచ్చాడు క్లోజ్డ్ బ్రాకెట్. దాని అర్థం ఏంది, ఆల్ఫా అనేది 1/2 అవ్వాలి, బీటా అనేది 29/56 అవ్వాలి. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, 1/β మైనస్ ఆల్ఫా అంటే 1/β ఎంత 29/56 మైనస్ 1/2 అంటే 1 ఎల్సిఎం తీస్తే 56, ఇది 56, 29 న్యూమరేటర్ 29 మైనస్ ఇది 28 అంటే ఏమొస్తుంది ఆన్సరు, 1/29 మైనస్ 28 అంటే 1/56 అంటే ఆన్సర్ ఇది 56 న్యూమరేటర్లోకి వెళ్ళి ఆన్సరు 56. దాని అర్థం ఏంది, 56 ఆప్షన్ ఉందా, ఎస్ ఆప్షన్ ఏ 56 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి భయ్య. ఏంటంటే ఈ ఎస్పెషల్లీ నీకు ఎప్పుడైతే ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి లెంతీ క్వశ్చన్లు చాలా ఎక్కువైపోయాయి. సో మనకు పేషెన్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా పేషెన్స్ కావాలి. దాంతోపాటు ఎంతో కొంత మనము లెంతీ అవుతుందన్న ఒక బ్రెయిన్ ఫీడ్ మనకైతే ఉండాలి. ఇంకొకటి, ఇప్పుడు మనము గ్రాఫ్ని డ్రా చేసుకోవడానికి ఎప్పుడైనా ఏం చేస్తామంటే ఒక రఫ్ స్కెచ్ అనేది మాత్రమే వేసుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్ గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది మనకు అంత అవసరం లేదు. ఎందుకు మనం రఫ్ స్కెచ్ చేసుకుంటున్నాము, మనకు మినిమం వాల్యూ ఎంత మ్యాక్సిమం వాల్యూ ఎంత అని తెలిస్తే సరిపోతుంది. ఎందుకు, రేంజ్ అనేది మినిమం టు మ్యాక్సిమం వచ్చే వాల్యూస్ అన్నీ కవర్ చేస్తుంది కదా, కాబట్టి మనకు అదనేది రేంజ్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం గ్రాఫ్ కనుక డ్రా చేసుకుంటే అయిపోతుంది. మనం గ్రాఫ్ ఎలా డ్రా చేసుకుంటామంటే ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెట్టడం ద్వారా మనం గ్రాఫ్ డ్రా చేసుకుంటాం. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా, ఈ రాబోయేటటువంటి క్వశ్చన్స్లో కూడా కొంచెం లెందీ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం నిజంగా నేర్చుకోవాలంటే మాత్రం ఓపిక్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సెకండ్ క్వశ్చన్ మన ఫేవరెట్ మోడల్ మీద క్వశ్చన్. అఫ్ కోర్స్ ఏంటది మన మోడలు, లీనియర్ బై క్వాడ్రాటిక్, క్వాడ్రాటిక్ బై లీనియర్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ యొక్క మోడలు క్లియర్గా కనిపిస్తుంది. ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో అంటే దీని రేంజ్ కనిపెడితే నాకు ఆన్సర్ వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటది, మనకు తెలిసింది ఏంటి, లీనియర్ బై క్వాడ్రాటిక్ ఉన్న, క్వాడ్రాటిక్ బై లీనియర్ ఉన్న, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఉన్న, వీటన్నిటికీ కూడా ఒకటే మెథడ్. ఏంటా మెథడు, y = f(x) తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేసిన తర్వాత ఒకవేళ కోఎఫిషియంట్ ఆఫ్ x² 0 అవ్వకపోతే దాని డిస్క్రిమినెంట్ >= 0 పెడతాము. దాని ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసి y వాల్యూస్ కనిపెడతాము. దాని తర్వాత ఫైనల్గా ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏదైతే >= 0 పెట్టామో ఆ వాల్యూ వస్తుందా లేదా అని క్రాస్ చెక్ చేస్తాము. వస్తే ఇంక్లూడ్ చేస్తాము, రాకపోతే ఎక్స్క్లూడ్ చేస్తాము. ఇది నాకు ఈ క్వశ్చన్కి చేయాల్సినటువంటి అల్గారిథం. సో మనం క్వశ్చన్లో ముందు, సో మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి, y = f(x) = 5 - x డివైడెడ్ బై x² - 3x + 2. ఓకే, ఇప్పుడు ఏంటి, క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో y × x², సో y × x², y × -3x, సో -3yx + 2 × y, సో +2y = 5 - x. ఇప్పుడు అన్ని లెఫ్ట్ సైడ్కి తీసుకుంటే x² టర్మ్స్ని తీసుకుంటే, సో y × x², ఇక్కడ x -x లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో x కనుక తీస్తే -3y, ఇక్కడ -1 ఇటు వస్తే +1, +5 ఇటు వస్తుంది 2y - 5.
ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా ఉంది భయ్యా ఇది? a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది మొత్తం b, సో b ఇంటూ ఎక్స్ ప్లస్ ఇది మొత్తం c అంటే c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే నాకేంటి, నాకు ఇది సాటిస్ఫై అవ్వాలంటే ఎక్స్లో ఏదో ఒక రియల్ నెంబర్ ఉండాలి. అంటే ఏంది, ఇక్కడ ఎక్స్ ఏదో ఒక రియల్ నెంబర్ దీన్ని ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఏంది, ఎక్స్ రియల్ నెంబర్ సాటిస్ఫై చేస్తుందంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉండాలి. అంటే ఏంటి, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బట్ నా డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే కోవిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 అవ్వకపోతే. సో నేను చూడండి ఏం చేస్తున్నాను. సో కోవిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే లెటర్ సపోజ్ అని తీసుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, వై నాట్ ఈక్వల్ టు 0 అయితే నేనేం పెట్టొచ్చు, ఈ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టొచ్చు. అంటే b² - 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b ఎంత, ఇది b, సో -3y + 1 హోల్ స్క్వేర్ - 4a. a అంటే ఎంత, y ఇంటూ ఇది c అంటే ఎంత, 2y - 5. ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇది హోల్ స్క్వేర్ కాబట్టి -3y హోల్ స్క్వేర్ అంటే 9y². నెక్స్ట్ +1² +1 -6y 4y ఇంటూ 2y కాబట్టి 8y². సో మైనస్ కూడా ఉంది, -8y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4y ఇంటూ 5 కాబట్టి 20y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో అన్నీ అసెంబుల్ చేద్దాము. 9y² -8y² అంటే y², ఇది పోయింది. -6y + 20y -6y + 20y అంటే ఎంత, 14y. నెక్స్ట్ మిగిలింది ఎంత, మిగిలింది +1 కాబట్టి +1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఆబ్వియస్లీ డిస్క్రిమినెంట్ b² - 4ac చేస్తే పాజిటివ్ వస్తుంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి. అంటే ఫ్యాక్టర్స్ వస్తాయి కానీ సింపుల్ ఫ్యాక్టర్స్ అవ్వట్లేవు. ఐ థింక్ మనకేంటి ఇర్రాషనల్ నెంబర్స్ ఆర్ సర్డ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అసలు చూద్దాం ఏంటనేది. సో దీని ఫ్యాక్టర్స్ కనిపెట్టడానికి లేదా దీని రూట్స్ కనిపెట్టడానికి నేనేం చేస్తానంటే -b + r - b² - 4ac. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీని రూట్స్ ఎట్లా వస్తాయి, -b + r - b² - 4ac/2a కదా. సో అందుకని ఇది నేను యూస్ చేస్తాను. అంటే -14 + r - b² అంటే 14 హోల్ స్క్వేర్ -4a. a అంటే 1 ఇంటూ 1 డివైడెడ్ బై ఇక్కడ కింద 2 ఉంది కాబట్టి 2. నాకు ఒక ఐడియా వచ్చింది, 14 హోల్ స్క్వేర్లో 2 ఇంటూ 7 రాయొచ్చు. 2² అంటే 4, ఈ 4 కామన్ తీస్తే నాకు ఈ 2 ఇందులో కూడా ఒక 2 ఉంటుంది కదా. సో దాంతో నేను క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇందులో 2 కామన్ తీస్తే 2 -7 ± ఇక్కడ ఏమొస్తుంది, 2² 4 బయటికి వచ్చింది, √4 కాబట్టి 2 ఆల్రెడీ తీసేసా. సో 7² అంటే 49 -1, సో ఇక్కడ ఏమొస్తుంది అంటే 48. సో √48 డివైడెడ్ బై 2 వస్తుంది. సో 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఒక రూట్ ఏంటంటే నాకు, సో దీనికి వచ్చే రూట్స్ ఒక రూట్ ముందు చిన్న రూట్ రాసుకుందాం. సో -7 -√48, పెద్ద రూట్ వచ్చేసి -7 + √48. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడేంటి, వాడేమంటాడు, బాబు ఈ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటున్నాడు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే దాని వాల్యూస్ అవుట్ సైడ్ ద రూట్స్ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంది, ఇది మీకు తెలియకపోతే క్వాడ్రాటిక్ ఫంక్షన్ 1 అవర్ లెక్చర్ ఉంది, అది చూడండి. అంటే ఏంది, y బిలాంగ్స్ టు అవుట్ సైడ్ ద రూట్స్. -∞ నుంచి ఇది -7 -√48. నెక్స్ట్ పెద్ద రూట్ అంటే ఇప్పుడు -7 + √48 టు ఇన్ఫినిటీ మధ్యలో ఉంటుంది. బట్ దీనికి క్లోజ్డా ఓపెనా, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్. యూనియన్ మళ్ళీ ఏంటి, ఈక్వల్ టు ఉంది కాబట్టి దీనికి కూడా క్లోజ్డ్. సో ఇది నా రేంజ్ అవుట్ సైడ్ ద y బిలాంగ్స్ టు అవుట్ సైడ్ ద రూట్స్. ఇది కనుక నేను దీంతో కంపేర్ చేస్తే చూడండి వాటి రేంజ్. నాకు ఇంకొక డౌట్ వచ్చింది, ఏంటి తెలుసా, ఈడేమో y నాట్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, అసలు y = 0 వస్తుందా లేదా అని చిన్న డౌట్ వచ్చింది నాకు తెలుసు కదా అల్గారిథంలో ప్రాసెస్కి ఇది చేస్తాము. సో ఇప్పుడు చూస్తే √48 అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత,
సో 7కి దగ్గర ఉంటుంది కాబట్టి √49 6.9 అనుకో. -7 - 6.9 అంటే మనకు తెలుసు -13.9. ఇదెంత? -7 + 6.9 అంటే -7 + 6.9 కాబట్టి -0.1 అంటే ఇది -0.1 టు ఇన్ఫినిటీ. కానీ వీడేమంటున్నాడు, బాబు 0 అవ్వకూడదు అంటున్నాడు. ఈ -0.1 టు ఇన్ఫినిటీ మధ్యలో 0 వస్తుంది. నాకు డౌట్ వచ్చింది. ఇక్కడేమో ≠0 అని తీసుకున్నా, కానీ 0 ఇంక్లూడ్ చేయాలా లేదా అని డౌట్ వచ్చింది. అప్పుడు నేను క్రాస్ చెక్ ఎట్లా చేస్తానంటే నేను y f(x) తీసుకున్నాను కదా, y 0 పెట్టి చూస్తాను ఏమవుతుందో. y 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 రైట్ సైడ్ ఏం కావాలి, 5 - x డివైడెడ్ బై ఫలానా. మీకు తెలుసు కదా, న్యూమరేటర్ 0 అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా 0 అవుతుంది. అంటే ఏంది, 5 = x. దాని అర్థం ఏంది, x 5 పెట్టినప్పుడు, సో ఇక్కడ x 5 పెట్టినప్పుడు 5 - 5 0 అంటే y వాల్యూ అనేది 0 వస్తుంది. నేను ఏదైతే y ≠ 0 అని అనుకున్నానో అది తప్పు. y 0 రావచ్చు, కాబట్టి ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే నా అర్థం ఏంది, ఇది కరెక్ట్ రేంజు. నాకు వచ్చినటువంటి ఈ రేంజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ రేంజు. ఇది కరెక్ట్ రేంజు అండ్ దీంట్లో నేను 0 ఎక్స్క్లూడ్ చేయనవసరం లేదు, 0 వస్తుంది. సో నా రేంజ్ ఏమొస్తుందంటే -∞ టు దిస్, సో -∞ టు -7 -√48 యూనియన్ మళ్ళీ -7 + √48 టు ఇన్ఫినిటీ ఇది వస్తుంది. ఓకే, ఇది దీంతో కంపేర్ చేయాలి నేను. అంటే -∞ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ, దీంతో కంపేర్ చేస్తే నాకేమొస్తుంది, ఆల్ఫా అనేది ఈ వాల్యూ, బీటా అనేది ఈ వాల్యూ క్లియర్గా తెలుస్తుంది. అయితే నాకు ఎంత, ఆల్ఫా = ఈ వాల్యూ -7 -√48, బీటా అనేది ఏంటి వాల్యూ, -7 + √48. ఇప్పుడు చెప్పు నాకు α² + β² అంటే అర్థం ఏంటి, నాకు α² + β² అంటే నేను ఆల్ఫా అనేది ఇది, సో దీని స్క్వేర్, ఆల్ఫా అనేది ఇది కాబట్టి -7 -√48 హోల్ స్క్వేర్ ప్లస్ β² అంటే ఇది -7 + √48 హోల్ స్క్వేర్. ఇది నేను చేయాలి. సో ఇదేమొస్తుంది నాకు, a - b హోల్ స్క్వేర్. సో దీన్ని ప్రాపర్గా రాసుకుంటే మైనస్ కామన్ తీస్తే హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో 7 + √48 హోల్ స్క్వేర్ ఆర్ √48 + 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమొస్తుంది -48 - 7 హోల్ స్క్వేర్. ఏదర్ టైం ఉంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, a² + b² + 2ab, a² + b² - 2ab + 2ab - 2ab క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ a² + b² వస్తుంది కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ √48 హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 48 + 7 హోల్ స్క్వేర్ అంటే 49. ఎంత వస్తుంది ఇది, 2 × 97. సో 2 × 97 ఎంత, 194. సో ఆన్సర్ వచ్చేసి ఎంత, 194. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాకు ఒక డౌటు, సార్ ఇంత చేయాల్సిన అవసరం ఉందా, ఏదైనా స్మార్ట్గా చేసి కొద్దిగా ఫాస్ట్గా చేయొచ్చేమో చెప్పండి సార్. ఓకే చెప్తాను. మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నాలెడ్జ్ కనుక చాలా బాగుందనుకో ఈ క్వశ్చన్ని చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఏంటంటే నాకు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీని యొక్క రూట్స్ సర్డ్స్ ఆర్ ఇర్రాషనల్ రూట్స్ అవ్వడం వల్ల బాగా టైం పడుతుంది. సో నేను ఏమనుకున్నానంటే కనిపెట్టకుండా నేను సింపుల్గా ఏమనుకున్నాను తెలుసా, ఇదొక రూట్ ఆల్ఫా ఇంకో రూట్ బీటా అనుకున్నాను. ఎందుకు సార్ ఆల్ఫా బీటా ఎందుకు, సేమ్ అయి ఉండొచ్చు కదంటే డిస్క్రిమినెంట్ కనిపెడితే కామన్ సెన్స్ చెప్తుంది >0 వస్తుంది, అందుకని డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. ఓకే సార్ బాగానే ఉంది, ఇది ఓకే. ఇప్పుడేంటి సార్, నాకు ఇది ఆల్ఫా బీటా కదా, y² కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండి >= 0 ఉంటే మరి y బిలాంగ్స్ టు ఏమవుతుంది, అవుట్ సైడ్ ద రూట్స్. అంటే దాని అర్థం ఏంది, y బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా యూనియన్ మళ్ళీ బీటా టు ఇన్ఫినిటీ. ఇది దీంతో కంపేర్ చేస్తే ఏముంది భయ్యా నాకు, అఫ్కోర్స్ ఈ ఆల్ఫాకి అర్థం ఆల్ఫా,
బీటాకి అర్థం బీటా అంటే ఏంది, ఆల్ఫా బీటా అనేవి ఏంటి, రూట్స్ కదా. అచ్చా, వాడేమడుగుతున్నాడు, ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎంత బాబు అంటున్నాడు. నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏం తెలుస్తుంది గుర్తుకుందా, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. ఏంటది సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ బీ బై ఏ, అంటే మైనస్ బీ అంటే ఇది 14 డివైడెడ్ బై 1 అంటే ఓకే. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా తెలుసు, ఏంటది ఆల్ఫా బీటా అంటే సి బై ఏ అంటే 1/1 ఎంత వస్తుంది 1. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, నాకు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏమొస్తుంది -14. సో -14 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత 1, అంటే ఇదేమొస్తుంది 196 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది నాకు 194. అదే కదా, ఎస్ అదే. అయితే దీంట్లో ఒక చిన్న ఫ్లా కూడా ఉంది ఆఫ్ కోర్స్. ఏంటది ఫ్లా ఏంటంటే ఇదంతా ఎప్పుడు వ్యాలిడ్ అంటే y నాట్ ఈక్వల్ టు 0. y నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇదంతా వ్యాలిడ్ కాబట్టి దీనికి వచ్చే -∞ టు ఆల్ఫా బీటా టు ఇన్ఫినిటీ మధ్యలో ఈ y ఈక్వల్ టు 0 ఉందా లేదా అని చెప్పాలంటే ఆల్ఫా బీటా మనకి ఏంటనేది తెలియాలి. ఆల్ఫా బీటా ఏంటనేది తెలియాలంటే మళ్ళీ మొత్తం నీకు ఇర్రాషనల్ రూట్స్ కనిపెట్టాలి. అప్పుడే నాకు ఈ 0 ఉందా లేదా, ఒకవేళ 0 ఉంటే వస్తుందా లేదా చెక్ చేయడానికి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే y నాట్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ y ఈక్వల్ టు 0 వస్తుందా లేదా చెక్ చేయొచ్చు. ఏంటది, x ఈక్వల్ టు 5 పెట్టినప్పుడు y ఈక్వల్ టు 0 పెడుతుంది. కాబట్టి ఆ చెకింగ్ కూడా అవసరం లేదు, రూట్స్ కూడా కనిపెట్టని అవసరం లేదు. కాబట్టి నేను డైరెక్ట్గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆల్ఫా బీటా అనుకొని ఈ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి డైరెక్ట్గా చేయొచ్చు. నాకు ఒక 1 to 2 minutes సేవ్ అవుతుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే వీడు, బాబు నాకు థర్డ్ క్వశ్చన్లో ఎఫ్ అనేది ఇది, ఎఫ్ అనే ఫంక్షన్ ఇది, దీని యొక్క డొమైన్ 0 to 3 రేంజ్ ఎంత, జీ అనే ఫంక్షన్ ఇది, దీని యొక్క జీ యొక్క డొమైన్ ఎంత, జీ యొక్క డొమైన్ ఇది, దీని రేంజ్ ఎంత. బాబు బోత్ ద ఫంక్షన్స్, ఎందుకు నేను రేంజ్ ఎంత అని డైరెక్ట్ అన్నానంటే ఇఫ్ బోత్ ద ఫంక్షన్స్ ఆర్ ఆన్ టు అంటే ఏంది, ఈ కోడొమైన్ ఎంత అవుతుందో రేంజ్ అంతా, అంటే ఏ కనిపెట్టడం అంటే రేంజ్ కనిపెట్టడమే. నెక్స్ట్ ఈ జీ కూడా బోత్ ద ఫంక్షన్ అన్నారు కాబట్టి జీ కూడా ఆన్ టు ఫంక్షన్ అంటే ఏంది, ఈ కోడొమైన్ ఎంత అయితే ఉంటుందో రేంజ్ కూడా అంతే ఉంటుంది. సో రేంజ్ కనిపెడితే కోడొమైన్ బి వచ్చినట్టే. అచ్చా, ఏ బి కనుక వస్తే నేను ఇది సెట్ని యూస్ చేసి చేయొచ్చు. అది ఏందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కొద్దిగా పక్కకు పెట్టండి ప్రస్తుతం. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మన టాస్క్ ఏంటి, రేంజ్ కనిపెట్టాలి. దేనికి రేంజ్ కనిపెట్టాలి, ఎఫ్కి జీకి రేంజ్ కనిపెట్టాలి. అచ్చా ఓకే, ఎఫ్ ఎలా ఉంది భయ్య, నాకు ఎఫ్ ఫంక్షన్ ఎలా ఉందంటే నాకు ఎఫ్ అనేది ఒక పాలినామియల్ ఫంక్షన్ క్యూబిక్. సో 2x³ మైనస్ 15x² ప్లస్ 36x ప్లస్ 7 భయ్య. ఈ పాలినామియల్ ఫంక్షన్కి రేంజ్ కనిపెట్టడం బెస్ట్ ప్రాక్టీస్ ఏందో తెలుసా, గ్రాఫ్ డ్రా చేయడం. అది కూడా సింపుల్గా 0 to 3 మధ్య నాకు ఏమవుతుందనేది తెలిస్తే బ్రహ్మాండంగా తెలిసిపోతుంది. సో నేను అందుకోసం ఏం చేస్తానంటే ఎఫ్ యొక్క గ్రాఫ్ డ్రా చేయడానికి దాని డెరివేటివ్ కడతాను. అంటే ఏంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తాను. 2 into 3x² అంటే 6x² మైనస్ 15 into 2x అంటే 30x ప్లస్ ఇక్కడ ఎంత 36, ఇదేమో 0, సో 36. నాకు క్లియర్గా 6 కామన్ తీయొచ్చు, x² మైనస్ 5x ప్లస్ 6. అచ్చా, నాకు ఇది ఫ్యాక్టరైజ్ కూడా చేయొచ్చు. ఎందుకు సార్ ఫ్యాక్టరైజేషను, నాకేం తెలియాలి తెలుసో భయ్య, ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 ఎప్పుడైతుంది, ఎందుకు ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఇంక్రీజింగ్, అదే నాకు ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అయితే ఎప్పుడైతుంది, ఎందుకు ఎఫ్ డాష్ ఆఫ్ లెస్ దాన్ 0 కనిపెట్టాలి, ఎఫ్ డిక్రీజింగ్ కాబట్టి. అచ్చా, ఎఫ్ డాష్ అంటే ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే 6 into x² మైనస్ 5x ప్లస్ 6 ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. 6 ఎలాగో పాజిటివ్ క్వాంటిటీ, ఇది ఎగిరిపోతుంది. సో ఇదెంత, దీనికి ఫ్యాక్టరైజ్ చేయొచ్చు, -2 -3. సో x -2 into x -3 గ్రేటర్ దాన్ 0 అయితే ఇది నాకు ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అచ్చా, అంటే ఏంది 2 3 వచ్చినాయి అవుట్ సైడ్ ద రూట్స్, అంటే x బిలాంగ్స్ టు -∞ టు చిన్న రూట్ యూనియన్ పెద్ద రూట్ 3 to ∞ అయినప్పుడు ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ ఈ వాల్యూస్ ఉన్నప్పుడు ఎఫ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, అది ఎస్టాబ్లిష్డ్. అంటే ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ డిక్రీజింగ్, ఎఫ్ డాష్ అంటే ఏంది ఇది.
సో 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 లెస్ దాన్ 0 ఉండాలి. సేమ్ ఫంక్షన్ కాబట్టి ఇది నేను కాపీ చేసుకుంటే సో x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 లెస్ దాన్ 0. నువ్వే చెప్పు లెస్ దాన్ 0 ఎప్పుడైతే ఈ ఎక్స్ వాల్యూ బిట్వీన్ ద రూట్స్ ఉన్నప్పుడు. అంటే ఏందని అర్థము, ఎక్స్ బిలాంగ్స్ టు బిట్వీన్ ద రూట్స్. బిట్వీన్ ద రూట్స్ అంటే ఏంది, 2 to 3 మధ్యలో ఉండాలి. 2 to 3 మధ్యలో ఉండాలి. ఎక్స్ బిలాంగ్స్ టు 2 to 3 అంటే ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అవుతుంది కాబట్టి నాకు ఇక్కడ ఏమవ్వాలి, ఎఫ్ డిక్రీజింగ్ ఫంక్షన్. మరి నాకు ఈ ఇచ్చింది ఏంది 0 to 3. 0 to 3 నేను గ్రాఫ్ డ్రా చేసుకోవాలనుకుంటున్నాను భయ్యా. ఓకే డన్ను. సరే నేను యాక్యురేట్ కాదు, జస్ట్ రఫ్ గ్రాఫ్ వేయడానికి ఇది వేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఊరికే రఫ్ గ్రాఫ్ నాకు తెలియడానికి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాను, ఇక్కడ నాకు x ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది రఫ్ గ్రాఫ్ అర్థం చేసుకోవడానికే, యాజ్ ఇట్ ఈస్ గ్రాఫ్ కాదు. ఓకే, ఇప్పుడు నాకు ఏమర్థమైందో చూస్తాను చూడు. 0 to 3 అంటే 0 to 3 అంటే ఎక్కడ వస్తుంది భయ్యా, నాకు 0 to 3 అంటే ఇక్కడేమో 0 to 2 వస్తుంది, మళ్ళీ ఇక్కడేమో 2 to 3 వస్తుంది. అంతే కదా, అంటే రెండు డిఫరెంట్గా ఉన్నాయి భయ్యో. అంటే నాకు చూడండి ఎట్లుంది, ఎక్స్ బిలాంగ్స్ టు నేను 0 to 3 తీసుకోవాలంటే ఇక్కడేమో 0 to 2 ఎఫ్ ఇంక్రీజింగ్, ఇక్కడేమో 2 to 3 ఏమో ఎఫ్ డిక్రీజింగ్. సో 0 నుంచి 2 వరకు అంటే చూడండి ఇక్కడ 0 to 2 0 to 2 ఇందులో వస్తుంది. అంతే కదా, సో 0 to 2 ఇందులో వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంక్రీజింగ్. సో 0 నుంచి 2 వరకు ఇక్కడ 2 వస్తుంది అనుకుందాం ఫలానా. 0 నుంచి 2 వరకు ఇంక్రీజింగ్ ఫంక్షన్. మళ్ళీ ఏమవుతుంది నాకు 2 to 3 డిక్రీజింగ్ ఫంక్షన్. సో ఏమవుతుంది 2 to 3 డిక్రీజింగ్ కాబట్టి నేను ఇలా గీసుకోవాలి. సార్ ఎక్కడ వరకు గీసుకోవాలి సార్ అంటే అగైన్ ఇట్స్ అ డిబేటబుల్ థింగ్. ఎందుకు, నాకు ఇక్కడ వచ్చే వాల్యూ కంటే ఎక్కువ ఉంటే పైన ఆగిపోతుంది, ఇక్కడ వచ్చే వాల్యూ కంటే తక్కువ ఉంటే కింది దాకా వస్తుంది. నాకు ఎలా తెలుస్తుంది సార్ అదంతా, కనిపెడదాం. నాకు సింపుల్గా అర్థమైంది ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ ఎంత వస్తుందో కనిపెడతా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర వాల్యూ ఎంత వస్తుందో కనిపెడతా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర వాల్యూ ఎంత వస్తుందో కనిపెడతా. దాన్ని బట్టి నాకు గ్రాఫ్ వచ్చేస్తుంది. డన్ సార్, నాకు అర్థమైపోయింది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర గ్రాఫ్ ఎంత వస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయి, 0 0 0 7 ఇది. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఎంత వస్తుందో కావాలి. సో ఎఫ్ ఆఫ్ 2 అంటే ఏమొస్తుందో తెలుసు కదా, 2 into 2 cube 2 into 2 cube మైనస్ 15 into 2 square 15 into 2 square అంటే 4 ప్లస్ 36 into 2 36 into 2 అంటే డైరెక్ట్గా రాయొచ్చు 72 ప్లస్ 7. ఓకే, ఇదేమో 60 ఇదేమో 2 cube అంటే 8 into 2 16. సో ఇదేమో 16. సో 72 మైనస్ 60 అంటే ఎంత, నాకు అది 12. సో 12 ప్లస్ 16 ఎంత, 12 ప్లస్ 16 వచ్చేసి నాకు 28. సో ఇది 28 ప్లస్ 7 35. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర నాకు ఎంత వచ్చింది వాల్యూ 35. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కూడా కనిపెడతా. సో ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎట్లా వస్తుంది, అగైన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 3 cube 3 cube అంటే 27, 3 cube అంటే 27. సో 27 into 2 అంటే 54. సో 54 మైనస్ 15 into 3 square అంటే 15 into 9, 15 into 3 అంటే 135 ప్లస్ 36 into 3 సో ఇది 108 ప్లస్ ఇంకా మిగిలింది ఎంత 7. ఓకే, సో ఇక్కడ కనుక చూస్తే 108 ప్లస్ 54. సో ఇది మొత్తం కనుక క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 34 వస్తుంది. అంటే నాకు ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుందో తెలుసా, నాకు ఎఫ్ ఆఫ్ 0 7 భయ్యా. సో ఎఫ్ ఆఫ్ 3 ఎంత 34. అంటే దాని అర్థమైంది, ఈ 34 పైన ఉంటుంది కాబట్టి ఇది పైనే ఆగిపోతుంది. అంటే ఎలా వస్తుంది తెలుసా గ్రాఫ్, ఇక్కడెక్కడో ఇది వస్తుంది గ్రాఫ్. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఎంత వచ్చింది నాకు ఇక్కడ వాల్యూ, ఎఫ్ ఆఫ్ 0 వచ్చేసి ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ వచ్చేసి నాకు 7. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఎంత వచ్చేసింది, ఎఫ్ ఆఫ్ 2 వచ్చేసి 35. సో దీని వాల్యూ వచ్చేసి 35. అఫ్ కోర్స్ నాకు ఈ ఎఫ్ ఆఫ్ 3 ఎంత వచ్చేసింది 34 అంటే ఆల్మోస్ట్ 35కి దగ్గర ఉంటుంది. సో 7కి పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కడో 34 ఇక్కడ ఉంటుంది. అందుకే నేను పైనే ఆపేసాను. ఒకవేళ 7 కంటే తక్కువ వచ్చుంటే గ్రాఫ్ కింది దాకా వచ్చి ఉండేది. ఓకేనా, ఇప్పుడు నాకు చెప్పండి,
ఇప్పుడు నేను ఎలా జడ్జ్ చేయాలి సార్? ఎలా జడ్జ్ చేయాలంటే వై వాల్యూస్ ఏమేమి కవర్ చేస్తుంది భయ్యా చూడండి. కావాలంటే ఈ గ్రాఫ్ని ప్లాట్ చేసినప్పుడు వై యాక్సిస్ మీద మ్యాప్ చేస్తే 7 నుంచి 35 వరకు అన్ని వస్తుంది. ఇప్పుడు నా డౌట్ 7 ఇంక్లూడ్ అవుతుందా లేదా? చూడు x = 0 ఇంక్లూడ్ అయింది కదా, చూడండి x = 0 క్లోజ్డ్ బ్రాకెట్. సో 7 కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా, అబ్సల్యూట్లీ 7 ఇంక్లూడ్ అవుతుంది. మరి ఈ 35 ఇంక్లూడ్ అవుతుందా? 35 ఇంక్లూడ్ అవ్వాలంటే 2 ఇంక్లూడ్ అవ్వాలి. సో 0 to 3 మధ్యలో 2 వచ్చింది కాబట్టి 35 కూడా ఇంక్లూడ్ అవుతుంది బ్లాక్ సర్కిల్. సో 35 దగ్గర బ్లాక్ సర్కిల్. అఫ్ కోర్స్ ఈ 3 అనేది ఎలాగో 34 కిందనే వస్తుంది, ఎలాగో కవర్ చేసినాం. అంటే నాకు 7 to 35 మొత్తం వాల్యూస్ వస్తాయి నాకు ఎఫ్కి. అంటే నాకేమర్థమైంది తెలుసా? ఎఫ్ యొక్క రేంజ్ ఎంతో తెలుసా? ఎఫ్ యొక్క రేంజ్ వచ్చేసి ఎఫ్ రేంజ్ ఎంత వస్తుందంటే 7 to 35 వస్తుంది అండ్ 2 కూడా క్లోజ్డ్ బ్రాకెట్స్. సో 7 to 35 క్లోజ్డ్. సో ఎఫ్ యొక్క రేంజ్ అర్థమైపోయింది. ఇప్పుడు ఎఫ్ ఆన్సర్ వచ్చాక జీ యొక్క రేంజ్ కనిపెడదాం. జీ ఎంత? జీ వచ్చేసి x^2025 డివైడెడ్ బై x^2025 ప్లస్ 1. డొమైన్ ఎంత? x బిలాంగ్స్ టు క్లియర్గా క్లోజ్డ్ బ్రాకెట్ 0 to infinity. సో ఈ వాల్యూస్కి నాకు జీ మ్యాక్సిమం ఎంత ఇస్తుంది, మినిమం ఎంత ఇస్తుంది కనిపెట్టాలి భయ్య. నాకు డౌట్, ఇది చూడగానే భయం వేస్తుంది కదా. 2025లో ఇచ్చాడు కాబట్టి అక్కడ x^2025 ఇచ్చాడు. అదే 2026లో ఇచ్చుంటే x^2026 వచ్చేది. అస్సలు భయపడకూడదు, చాలా సింపుల్. నాకు రేంజ్ ఎట్లా వస్తుంది? గ్రాఫ్ డ్రా చేస్తే రేంజ్ వస్తుంది. గ్రాఫ్ డ్రా చేయాలంటే ఏం చేయాలి? ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెట్టాలి. ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెట్టాలంటే నేను ఏం చేయాలి? జీ డాష్ కనిపెట్టాలి. జీ డాష్ అంటే ఏంది? యూ బై వి రూల్ అగైన్. అంటే డినామినేటర్ x^2025 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండ్ డినామినేటర్ v యాజ్ ఇట్ ఈజ్ x^2025 ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ కాబట్టి. సో మీకు తెలుసు x^m డిఫరెన్షియేషన్ m ఇంటూ x^m-1. సో 2025 ఇంటూ 2025 ఇంటూ x^2025-1 అంటే x^2024. ఓకే, ఇది ఇంటూ మైనస్ ఇది యాజ్ ఇట్ ఈస్ x^2025 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇప్పుడు డినామినేటర్కి డెరివేటివ్. సో దీని డెరివేటివ్ ఎలాగో 0, ఓన్లీ దీని డెరివేటివే వస్తుంది కాబట్టి 2025 ఇంటూ x^, ఇది ఒకటి తక్కువ వస్తుంది కాబట్టి 2024. భయ్యా ఏదైనా క్యాన్సల్ అవుతున్నాయా? క్లియర్గా తెలుస్తుంది నాకు. ఏంటో తెలుసా? నాకు ఈ టర్మ్ ఏమవుతుంది? సో x^2025 ఇంటూ x^2024 ఇంటూ x^2025, 2025 ఇంటూ x^2025 ఇంటూ x^2024. సో ఈ టర్మ్స్ ఎగిరిపోతాయి. మరి మిగిలింది ఎంత? 1 ఇంటూ ఇదే. సో జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే ఏంది? 2025 ఇంటూ x^2024 డివైడెడ్ బై x^2025 ప్లస్ 1 హోల్ స్క్వేర్. నాకు ఒక డౌట్ వచ్చింది భయ్యా, ఏంటో తెలుసా? నాకు డబ్బా స్క్వేర్ ఎనీథింగ్ హోల్ స్క్వేర్ అంటే ఎప్పుడు పాజిటివే. డన్. డినామినేటర్ పాజిటివ్, 2025 ఎలాగో పాజిటివ్. x ఈవెన్ నెంబర్, ఎప్పుడైతే పవర్ ఈవెన్ నెంబర్ వస్తాయో వచ్చిన వాల్యూస్ అన్నీ పాజిటివే. అంటే దాని అర్థమైంది ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, ఇది ఎలాగో పాజిటివ్ బై పాజిటివ్. అంటే జీ డాష్ గ్రేటర్ దాన్ 0. ఏ వాల్యూస్కి జీ డాష్ గ్రేటర్ దాన్ 0 సార్? నువ్వు ఎక్స్ ఏం తీసుకున్నా కానీ జీ డాష్ గ్రేటర్ దాన్ 0నే. అంటే దాని అర్థం ఏంది? జీ డాష్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ద రియల్ నెంబర్స్. అంటే ఏంది దాని అర్థము? ఈ రియల్ నెంబర్స్ అన్నిటికీ కూడా జీ అనే ఫంక్షన్ జీ డాష్ గ్రేటర్ దాన్ 0 అయిందంటే జీ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవ్వాలి. బట్ ఈ సోదంతా మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు సోదంతా? 0 to infinity అన్ని వాల్యూస్కి కూడా ఇది ఇంక్రీజింగే. ఎందుకంటే ఆల్రెడీ ఏ రియల్ వాల్యూ అయినా ఇంక్రీజింగ్ అయినప్పుడు 0 to infinity ఆబ్వియస్లీ ఇంక్రీజింగ్ అవుతుంది. అయితే నాకు ఒక డౌట్, నేను 0 to infinity గ్రాఫ్ ఎలా వస్తుంది అని ట్రై చేస్తున్నాను. ఓకే, బాగానే ఉంది. నేను మీకు రఫ్గా అర్థం కావడానికే ఇలా డ్రా చేస్తున్నాను భయ్యా. దాని అర్థము
ఇక్కడ నేను x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను భయ్య. x ఈజ్ ఈక్వల్ టు 0 దాని అర్థం x ఈక్వల్ టు 0 ఇక్కడ ఉంటుందని కాదు. x ఈక్వల్ టు 0 అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఉండాలి నాకు. ఎందుకు ఇక్కడ గీస్తున్నానంటే జస్ట్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి, స్కెచ్చింగ్ని గీయడానికి జస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఇది y యాక్సిస్ అని కాదు అని అర్థం. y యాక్సిస్ ఇక్కడే ఉంటుంది, జస్ట్ ఊరికే తీసుకుంటున్నాను మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. x ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఏంది? x ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఇలా వెళ్తూ ఉంటుంది భయ్య. సో నాకు x ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి x ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ వరకు ఇంక్రీజింగ్ గ్రాఫ్. అంటే ముందు నాకు x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఈ వాల్యూ ఎంత ఉంటుందో తెలియాలి భయ్య. సో నువ్వు నాకు చెప్పు, x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర వాల్యూ పెడితే g(0) ఎంత? g(0) ఈజ్ 0/0+1. ఎంత అది? 0/0+1 అంటే నాకు 0. కాబట్టి ఇది 0 అంటే నాకు ఏమర్థమైంది? g(0) అనేది 0 కాబట్టి నాకు g(0) 0 కాబట్టి నాకు మ్యాప్ చేస్తే ఈ y ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇది y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది బాగానే ఉంది. ఓకే, ఇది ఇంక్లూడెడ్. ఎందుకు ఇంక్లూడెడ్? 0 ఇంక్లూడెడ్ కాబట్టి ఇది బాగానే ఉంది భయ్య. నాకు ఇన్ఫినిటీకి వెళ్తున్న కొద్ది సిచ్యువేషన్ ఏంటి భయ్య? సో ఎక్స్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటీగా ఉండదు కాబట్టి ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఇదేమవుతుంది? నాకు ఈ ఎక్స్ ప్లస్లో ఇన్ఫినిటీ పెడితే ఇన్ఫినిటీ ప్లస్ 1 ఇన్ఫినిటీ ప్లస్ 1 ఏమో ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్ కాదు, ఇది ఇండిటర్మినిస్టిక్. ఏంటి సార్ ఇండిటర్మినిస్టిక్కి అన్డిఫైన్డ్కి తేడా ఏంటంటే 1/0 అన్డిఫైన్డ్ భయ్య. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కానీ 0/0 కానీ ఇండిటర్మినిస్టిక్. దాని అర్థం ఏంటంటే బాబు నువ్వు చూడగానే అర్థం కాదు బాబు, ఇమీడియట్గా వెంటనే ఫాస్ట్గా చెప్పలేవు బాబు, కానీ లిమిట్స్ టర్మినాలజీ ఆర్ లిమిట్స్ నాలెడ్జ్ కనుక అప్లై చేస్తే నీకు ఇక్కడ ఫలానా వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ రావచ్చు బాబు అనేది ఇండిటర్మినిస్టిక్. అంటే ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు నాకు y వాల్యూ ఎంత? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇది అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ y వాల్యూ అంటే x^2025 డివైడెడ్ బై x^2025 + 1. మీకు తెలుసు ఇలా న్యూమరేటర్ బై ఇలా ఉంటే మనం ఏం చేస్తాము? లిమిట్స్ కనిపెట్టడానికి హైయెస్ట్ పవర్ ఆఫ్ x కామన్ తీస్తాము. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇది ఒకటే ఉంది కాబట్టి కామన్ తీయని అవసరం లేదు. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఆఫ్ x ఎంత? x^2025. సో x^2025 కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? 1/x^2025 వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నాకు ఒక డౌటు, ఇప్పుడు నాకు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు 1/x ఎంత అవుతుంది? 1/∞ 0. మరి 1/x², 1/∞² అంటే ఇన్ఫినిటీ 1/∞ 0. మరి 1/x^2025 ఇన్ఫినిటీ హోల్ పవర్ 2025 అంటే ఇన్ఫినిటీయే. 1/∞ అప్రాక్సిమేట్లీ 0 అంటే x పవర్ సంథింగ్ ఉంటే 1/∞ 0 అవుతుంది. అంటే దాని అర్థం ఏంది? ఇది 1 ఎగిరిపోయింది కాబట్టి ఇక్కడ 1 ఇంటూ అంటే క్యాన్సిల్ అయ్యాను కదా, అందుకే 1 తీసుకుంటున్నాను అంతే. సో అవసరం లేదులే. సో 1 ప్లస్ ఈ x ఇన్ఫినిటీ అయినప్పుడు ఇది ఇన్ఫినిటీ హోల్ పవర్ 2025 ఇన్ఫినిటీ అంటే ఇది ఇన్ఫినిటీ 1/∞ 0. సో 1 + 0 అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. సో దాని అర్థం ఏంది? అప్రాక్సిమేట్లీ 1. దాని అర్థం ఏందో తెలుసా? ఇలా x ఇన్ఫినిటీకి వెళ్తున్న కొద్దీ y వాల్యూ 1కి వెళ్తూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటంటే భయ్య ఇలా y ఈజ్ ఈక్వల్ టు 1 కనుక నేను డ్రా చేస్తే, ఇలా y ఈజ్ ఈక్వల్ టు 1 కనుక డ్రా చేస్తే నాకు x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర y ఈజ్ ఈక్వల్ టు 0 పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇది క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇన్ఫినిటీ వెళ్తున్న కొద్దీ ముందు థింగ్ ఏమర్థమైంది? g అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. 0 to ∞ ఇంక్రీజింగ్ క్లియర్గా అన్ని రియల్ నెంబర్స్కి ఇంక్రీజింగ్ కాబట్టి 0 to ∞ ఇంక్రీజ్ అవుతూ అలా ఇన్ఫినిటీ అప్రోచ్ అవుతున్న కొద్దీ డాట్ 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 అలా వెళ్ళి ఆల్మోస్ట్ ఇగో ఈ y ఈజ్ ఈక్వల్ టు 1కి టచ్ అవుతుంది. బట్ పర్ఫెక్ట్గా టచ్ అవ్వదు. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1కి అలా టచ్ అయినట్టు అనిపిస్తుంది బట్ అవ్వదు. అంటే దాని అర్థం ఏంది? దాని ప్లాటింగ్ గనక నేను y మీద డ్రా చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయి? ఇక్కడి నుంచి అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడి నుంచి నాకు ఇక్కడ వరకు వస్తాయి. మరి పర్ఫెక్ట్ ఇన్ఫినిటీ పెట్టలేను కదా. పర్ఫెక్ట్ ఇన్ఫినిటీ ఉంటే ఒకవేళ పర్ఫెక్ట్ 1 ఉండేది. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ 1 లేదు, డాట్ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. మరి ఇక్కడ ఎందుకు క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది? క్లోజ్డ్ బ్రాకెట్ ఇక్కడ ఎందుకు ఉందంటే పర్ఫెక్ట్ 0 ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ క్లోజ్ బ్రాకెట్. అంటే నీకు రేంజ్ y వాల్యూస్ ఏమొస్తాయి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని వాల్యూస్ కవర్ చేస్తాయి. అంటే ఏంది? y బిలాంగ్స్ టు ఏంటది? 0 నుంచి ఎక్కడ వరకు? 1 వరకు. బట్ 0 క్లోజ్డా? ఎస్ 0 క్లోజ్డ్. మరి 1 ఓపెన్ అయిపోయింది, కథ.
అంటే నా జీ యొక్క రేంజ్ ఇది వచ్చింది. ఇక్కడ రాసుకుంటాను. జీ రేంజ్ ఎంత వచ్చింది భయ్య నాకు? 0 to 1. రేంజ్ వచ్చేసి 0 to క్లోజ్డ్ 0 to ఓపెన్ 1. ఓకే, ఇది ప్రాపర్గా రాసుకుంటాను. ఇది క్లోజ్డ్ 0. సో ఎఫ్కి జీకి అయిపోయింది అనాలిసిస్. నాకు ఇప్పుడు ఫైనలీ ఏంటంటే ఎఫ్ రేంజ్ వచ్చేసి 7 to 35 బోత్ క్లోజ్. జీ రేంజ్ వచ్చేసి 0 క్లోజ్డ్ 1 ఓపెన్. ఓకే, వీడేమంటాడు, బాబు నాకు ఇది ఏ అంటే ఏంది దీని యొక్క రేంజ్, ఎందుకంటే ఆన్ టు ఫంక్షన్ కాబట్టి ఏ వచ్చింది, బి వచ్చింది. వీడేమంటాడు, బాబు నాకు ఎస్ అనే సెట్ ఎలా ఉందంటే ఎస్ సెట్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయంట, నాకు ఎలాంటి నెంబర్స్ రావాలి, ఎక్స్ నెంబర్స్ ఎలా రావాలంటే ఇంటిజర్స్ అయి ఉండాలి బాబు. అచ్చా, ఎక్స్లు వస్తాయంట, ఎక్స్లు ఇంటిజర్ ఉండాలంట. మరి ఆ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ అనేది బిలాంగ్స్ టు ఏ అవ్వచ్చు, ఆర్ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి అవ్వచ్చు. ఏలో అయినా ఉండొచ్చు, బీలో అయినా ఉండొచ్చు, అండ్ అది ఇంటిజర్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంది, ఏలో కానీ బీలో కానీ ఉన్నటువంటి ఇంటిజర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు కౌంట్ చేసి సెట్ ఎస్లో రాయు. అవి ఆ కౌంట్ చేసినప్పుడు ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అదెంత. ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంది అర్థము, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఎస్. ముందు నాకు సెట్ ఎస్లో ఏమేమి వస్తాయో రాసుకోవాలి. ఏమేమి వస్తాయో రాసుకోవాలంటే ఓన్లీ ఇంటిజర్సే రాసుకోవాలి. ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అన్నాడు. ఎస్ కంటైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్. ఆ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉండాలంటే ఇంటిజర్స్ అయి ఉండాలి. అండ్ ఆ ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్ ఆ వచ్చే ఇంటిజరు ఎయిదర్ ఏలో అయినా ఉండొచ్చు, బీలో అయినా ఉండొచ్చు. ఓకే, ఏలో అయినా ఉండొచ్చు, బీలో అయినా ఉండొచ్చు. ఇది ఏ, ఇది బి. ఏలో అయినా ఉండొచ్చు అంటే ఏంది, 7 to 35 మధ్య ఏమేమి ఇంటిజర్స్ వస్తున్నాయి నాకు, 7, 8, 9 అలా మొత్తం ఎన్ని వస్తాయి, 35 దాకా వస్తాయి. అచ్చా, మరి బీలో అయినా ఇంటిజర్స్ ఉండొచ్చు. నాకు చెప్పు, 0 to 1 మధ్యలో ఉన్నటువంటి ఇంటిజర్స్ ఏంది, అసలు ఉండనే ఉండవు 0 to 1 మధ్యలో. బట్ 0 ఇంక్లూడెడ్ కాబట్టి దాన్ని తీసుకోవచ్చు ఇంటిజర్ లాగా. అంటే ఈ బి నుంచి ఓన్లీ ఒక్క ఇంటిజర్ 0 వస్తుంది. 0 to 1 అంటే ఏందో అర్థం, 0.1, 0.2, 0.9 అక్కడే ఉంటాయి, ఇంటిజర్స్ మధ్యలో లేవు. కాకపోతే 0 ఇంక్లూడ్ కాబట్టి అది ఇంటిజర్ కాబట్టి దాన్ని ఇంక్లూడ్ చేసిన. అంటే నాకు ఎస్ అనే సెట్లో ఇలాంటి ఈ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఇన్ని వచ్చాయి. మరి ఎన్ ఆఫ్ ఎస్ అంటే అర్థం ఏంది, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఎస్. అప్పుడు చూడు, కౌంట్ చేయి. 7 to 35 నెంబర్స్ ఎన్ని ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి ఎన్ని ఉంటాయి అంటే 6 + 35. అంటే ఇప్పుడు 35 - 6. 35 - 6 అంటే ఎంత, 35 - 6 అంటే 29. సో మీరు పొరపాటున కూడా 28 అలా తీసుకోకండి. సో 7 నుంచి 35, 29 ఎలిమెంట్స్ ఉంటాయి. 0 తోటి కలిపి ఇది +1 కాబట్టి 29 + 1 ఎంతది, 30. అంటే 30 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆప్షన్ సి. సో ఇది కైండ్ ఆఫ్ ఎట్లా అంటే సెట్స్ నాలెడ్జ్ కూడా ఉందా లేదా వీడికని టెస్ట్ చేస్తున్నాడు అంతే. ఈ క్వశ్చన్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఏంటో తెలుసా, పాలినామియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇలా ఒక భయంకరమైన ఫంక్షన్ ఇచ్చినప్పుడు డెరివేటివ్ కనిపెడితే ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా తెలిస్తే దాని గ్రాఫ్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకే, యా, ఇది వచ్చేసి ఆల్రెడీ మనం ఇది చేసున్నాము. ఈ క్వశ్చన్ నేను రేంజ్ కాన్సెప్ట్ లెక్చర్లో ఏం చేశానంటే ఇలాంటి ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు తీసుకొని మీకు చేసి చూపెట్టాను కూడా అఫ్కోర్స్. సో ఏంటి ఇది ఎలా యూస్ చేస్తామంటే మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటాము. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా డీల్ చేస్తామంటే ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. జనరల్గా అయితే మనం ఏం చేసేటోళ్ళము, ఇలా అనుకొని క్రాస్ మల్టిప్లై చేసి ఐ విల్ రైట్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. బట్ ఇక్కడ ఏముంది చూడండి, సైన్ ఎక్స్లలో లేదు ఫంక్షన్, సింపుల్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ కాదు, సైన్ ఆఫ్ 5x ఉంది. అంటే నేనేం చేస్తాను తెలుసా, ఈ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై టర్మ్స్లో రాసుకోవడం బదులు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకొని ఈ సైన్ 5x ఏదైతే ఉందో సైన్ 5xని ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసుకుంటా. సో వై టర్మ్స్లో వచ్చినప్పుడు మరి ఏంటి సార్, ఏంటి అడ్వాంటేజ్, నాకు సైన్కి ఒక బ్యూటిఫుల్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ఏంటది బ్యూటిఫుల్ ఇన్ఈక్వాలిటీ, నువ్వు ఎక్స్ ఏం పెట్టినా చూడు, ఎక్స్ ఏ రియల్ నెంబర్ పెట్టినా నాకు సైన్ డబ్బా, ఈ డబ్బా లోపల ఏం రియల్ నెంబర్ పెట్టినా సైన్ డబ్బా ఎప్పుడు కూడా దేని మధ్యలో ఉంటుంది, -1 to 1 మధ్యలో ఉంటుంది. సో ఈ ఇన్ఈక్వాలిటీ అప్లై చేస్తే నాకు ఓవరాల్గా వై వాల్యూస్ వచ్చేస్తాయి. ఏం చెప్తున్నారో ఒక్క ముక్క అర్థం కావట్లేదు సార్, చెప్తాను, నేను ముందు చేయడం స్టార్ట్ చేస్తాను.
నేను ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై తీసుకోవాలి. సో ఇది ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఏంది, 1/7 మైనస్ సైన్ 5x ఈజ్ ఈక్వల్ టు వై తీసుకోవాలి. సో వై కిందికి వస్తే ఏమొస్తుంది, 1/y. సో 1/y ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ సైన్ 5x. ఓకే, ఈ సైన్ 5x లెఫ్ట్కి వస్తే ఏమొస్తుంది నాకు, సైన్ 5x ఈజ్ ఈక్వల్ టు ఈ 1/y అటు వెళ్తే 7 మైనస్ 1/y. సో అప్పుడు సైన్ 5x ఎంత ఉండాలి, సో 7y మైనస్ 1 డివైడెడ్ బై y. అయితే సైన్ 5xకు మనకు ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది భయ్య, ఏంటి, సైన్ డబ్బా ఇది మొత్తం డబ్బా అనుకుంటే సైన్ డబ్బా ఎప్పుడు కూడా నాకు -1 to 1 మధ్యలోనే వాల్యూస్ ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంది, సైన్ డబ్బా ఇది 7y మైనస్ 1/y అనేది ఎప్పుడు -1 to 1 మధ్యలోనే ఉండాలి, -1 to 1 మధ్యలోనే ఉండాలి. మనకి ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదా, ఎలా సాల్వ్ చేస్తాము, డబుల్ సైడెడ్ ఇన్ఈక్వాలిటీ అండ్ కొద్దిగా కాంప్లెక్స్గా కూడా ఉంది కాబట్టి మనము దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ముందు ఈ లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేస్తాం. ఏంటి, ముందు ఈ లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేస్తాము, దాని తర్వాత ఈ రైట్ సైడ్ సాల్వ్ చేస్తాము, ఆ రెండింటికి కామన్ పోర్షన్ తీసుకుంటాం. ఏంటి సార్ ఏమంటున్నారు అర్థం కావట్లేదంటే చెప్తాను నేను మీకు. ముందు లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయాలి అంటే ఏందది, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7y మైనస్ 1 డివైడెడ్ బై y. అండ్ దీంతో పాటు రైట్ సైడ్ సాల్వ్ చేయాలి. రైట్ సైడ్ అంటే ఇది తీసుకోవాలి, అంటే 7y మైనస్ 1 డివైడెడ్ బై y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు చూడు, దీన్ని సాల్వ్ చేస్తే -1 రైట్ సైడ్ వేస్తే +1. సో లెఫ్ట్ సైడ్లో ఏమి మిగులుతుంది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు +1. అటు వెళ్తే 7y మైనస్ 1 బై y +1. సో ఎల్సిఎం తీస్తే ఏంది, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్ అంటే సంథింగ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 7y + y. సో 8y మైనస్ -1 బై y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీకు ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదా, వేవీ కర్వ్ మెథడ్ కనుక అప్లై చేస్తే ఇదొక ఫ్యాక్టరు, దీనికి ఒక రూటు, దీనికి ఒక రూటు, ఈ రూట్ ఏమో 1/8, ఈ రూట్ ఏమో 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అవుట్ సైడ్ ద రూట్స్ ఉంటుంది, అంటే y బిలాంగ్స్ టు. ఇదంతా ఎట్లా చెప్పగలిగాడు సార్, నా క్వాడ్రాటిక్ ఫంక్షన్ లెక్చర్ చూడండి, ఫాస్ట్గా ఎలా చేయాలో అర్థమైపోతుంది. ఇవన్నీ నేను డీటెయిల్గా అప్లై చెప్పట్లేను. సో -∞ టు అవుట్ సైడ్ ద రూట్స్ అంటే -∞ టు చిన్న రూట్ 0, 1/8. ఏది చిన్న రూట్, 0. బట్ 0 రావచ్చా, 0 వస్తే ఇది డినామినేటర్ 0 అవుతుంది, y = 0 అయితే. కాబట్టి డినామినేటర్ ఉంది కాబట్టి 0 అవ్వకూడదు, కాబట్టి దీనికి ఓపెన్ యూనియన్. నెక్స్ట్ పెద్ద రూట్ ఏంది, 1/8. సో 1/8 ఇది ఇంక్లూడ్ అవ్వచ్చా, సో ఇది న్యూమరేటర్లు ఉంది, సో ఇది y = 1/8, ఇది 0 అవుతుంది, ఎస్ ఈక్వల్ టు 0 ఉంది కావచ్చు. సో కాబట్టి ఇది క్లోజ్డ్ బ్రాకెట్ 1/8 to ∞ ఇది ఉంది, ఇది ఫస్ట్ సైడ్. అండ్ దీంతో పాటు సెకండ్ సైడ్ ఇన్ఈక్వాలిటీ, +1 ఇచ్చి తీసుకొస్తే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -1. సో 7y మైనస్ y కాబట్టి 6y మైనస్ 1 డివైడెడ్ బై ఇదెంత నాకు కింద y. అఫ్ కోర్స్ 1 ఇటు సైడ్ వచ్చింది కాబట్టి రైట్ సైడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏం లేదు, ఇది బేసిక్గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా, -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఎల్సిఎం తీసిన. దీనికి కూడా సేమ్ టెక్నిక్, ఇది 1/6, ఒక రూట్ 1/6, ఒక రూట్ 0. సో చిన్న రూట్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, బిట్వీన్ ద రూట్స్. సో y బిలాంగ్స్ టు చిన్న రూట్ అంటే 0 టు పెద్ద రూట్ అంటే 1/6. 0 అవ్వచ్చా, డినామినేటర్ 0 అయితే 0 అయితే, సో ఓపెన్. 1/6 అవ్వచ్చా, ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అవ్వచ్చు, ఇది క్లోజ్డ్ బ్రాకెట్. మరి ఎండ్ అంటే అర్థమైంది సార్, ఇది ఒక కాంపౌండ్ ఇన్ఈక్వాలిటీ. అఫ్ కోర్స్ దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం మనము, నెంబర్ లైన్ తీసుకుంటాం. సో ఇది రెడ్ కలర్లో నేను డ్రా చేస్తా. సో ఇది -∞ to ∞, ఇది -∞ to ∞. రెడ్ కలర్లో కనుక డ్రా చేస్తే ఏంటది, రెడ్ కలర్లో చేస్తే -∞ to 0. సో ఇది 0. నెక్స్ట్ 1/8 అప్రాక్సిమేట్లీ ఎంత నీకు, 1/8. సో 1/8 అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే నీకు 0.125. సో 0.125. సో ఇది 1/8 అనుకుందాం, 1/8 అనుకుందాం, లెట్ us say ఇది 1/8. సో -∞ to 0, 0కి ఓపెన్, 0కి ఓపెన్, 1/8కి క్లోజ్డ్. సో 1/8కి క్లోజ్డ్. ఇది Now connected to desktop BP30M01. సో స్కెచింగ్ ఎలా ఉంటుంది ఇది. నెక్స్ట్ 1/8 to ∞ అంటే ఇది స్కెచింగ్ నాకు. నెక్స్ట్ ఈక్వేషన్ 2 వచ్చేసి మనము బ్లూ కలర్లో తీసుకుందాం.
1/6 ఎక్కడ ఉంటుంది? 1/6 1/8 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇక్కడ 1/6 క్లోజ్డ్. సో ఇది క్లోజ్డ్ అండ్ 0 అనేది ఎలాగో ఆల్రెడీ ఉంది. సో ఇది 0 ఓపెన్ బ్రాకెట్ కదా. సో ఇది ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి వరకు కనుక నేను స్కెచింగ్ వేస్తే నాకు ఏమర్థమవుతుంది? నాకు రెడ్ కలర్ బ్లూ కలర్ ఉన్న 2 రీజియన్లు ఉన్నటువంటి రీజియన్ ఏది? ఇదే కదా. సో ఇక్కడ నాకు రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ రెండు కూడా ఉన్నాయి. ఎక్కడ వరకు? సో 1/6. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1/8 నుంచి 1/6 వరకు నాకు రెడ్ కలర్ బ్లూ కలర్ రెండు కూడా ఉన్నాయి. సో 1/8 టు 1/6. బట్ 1/8 ఇంక్లూడెడా? రెడ్లో కూడా ఇంక్లూడెడ్, ఎలాగో బ్లూలో ఇంక్లూడెడ్. కాబట్టి 1/8 క్లోజ్డ్. మరి 1/6 ఎలాగో రెడ్ ఇక్కడ నుంచి ఉంది. సో 1/6 రెడ్లో ఇంక్లూడెడ్ అండ్ బ్లూలో కూడా ఇంక్లూడెడ్. సో ఇది కూడా క్లోజ్డ్ బ్రాకెట్. సో రెండు కూడా క్లోజ్డ్ బ్రాకెట్. సో ఆన్సర్ ఏంటి? 1/8 టు 1/6. సో నాకు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 6th క్వశ్చన్ ఎలాగుందంటే అంతా నాకు ట్రిగ్నామెట్రీలో ఉంది. సో చూడగానే నాకు ఇమీడియట్గా ఏం అనిపించట్లేదు. అసలు స్టెప్ బై స్టెప్ మనము అసలు బ్రేక్ చేసి చూద్దాం. సో ఎఫ్ ఆఫ్ టీటా ఎలా ఉందంటే నాకు ఇది sin power 4 theta ప్లస్ 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. సో 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ వచ్చేసి sin power 4 theta డివైడెడ్ బై sin power 4 theta ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. నాకు ఇరిటేటింగ్ థింగ్ ఏందో తెలుసా? ఇందులో ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే సైన్లు కాస్ట్లు రెండు ఉన్నాయి భయ్యా. సో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది ఊరికే సైన్లు కాస్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకే ఫంక్షన్లోకి రాసుకోగలుగుతానా? లెటర్ సపోజ్ సైన్లలోకి రాసుకుందాం. ఏమవుతుంది అప్పుడు? నాకు sin power 4 theta ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. సో 3 ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే 3 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై ఇక్కడ sin power 4 theta కాస్ స్క్వేర్ టీటా అంటే అఫ్కోర్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఎందుకు సార్ ఇలా రాసుకున్నారు? నాకు ఒక ఐడియా వచ్చింది భయ్య. ఏంటంటే నాకు సైన్లో కాస్ట్లు మిక్స్లో ఉంటే నేను చేయలేకపోతున్నాను, కానీ ఓన్లీ సైన్లలో ఉంటే నాకు ఏమైనా ఐడియాస్ వస్తాయా అని డౌట్ వచ్చింది. అయితే నాకు ఏంటి సార్ దీన్ని ఎలా చేయాలంటే, సపోజ్ sin power 4 theta ఉంది, సైన్ స్క్వేర్ టీటా ఉంది. ఈ రెండు టర్మ్సే కదా ఉన్నాయి, మిగతా అన్ని కాన్స్టెంట్సే కదా. సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ కాన్స్టెంట్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ కాన్స్టెంట్ సైన్ స్క్వేర్ టీటా. నాకు ఒక ఐడియా వచ్చింది. నేను సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పెట్టుకోగలుగుతానా అంటే కొత్త వేరియబుల్. అప్పుడు ఎఫ్ ఆఫ్ టీటా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్లలో చెప్తుంది, కానీ బట్ నేను అందుకే జస్ట్ ఎఫ్ అని రాస్తున్నా. sin power 4 theta అంటే ఏంది? సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్. సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంది? ఎక్స్. సో ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అంటే ఎక్స్. సో డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్, ఇది కూడా sin power 4 theta అంటే ఎక్స్కి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే మైనస్ ఎక్స్. ఇది ఎలా మారింది భయ్యా? నాకు ఎలా మారిందంటే ఇదొక క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ లాగా మారిందా లేదా నాకు? అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఏందో తెలుసా? ఇక్కడ ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటంటే భయ్యా, నాకు జనరల్గా మనం క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ చేసినప్పుడు ఎలా చేసేవాళ్ళము? నాకు ఇది ఆల్ రియల్ నెంబర్స్ కనుక అయితే నేను చేసేటటువంటి మెథడ్ అంటే ఈజ్ ఈక్వల్ టు వై తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి డిస్క్రిమినేట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పెట్టి ఇదంతా నాకు వర్కౌట్ అయ్యేది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఎందుకు ప్రాబ్లం ఉంది? ఎక్స్ అన్ని రియల్ నెంబర్స్ కవర్ చేయదు. ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? నేను ఎక్స్ ఏం తీసుకున్నా? సైన్ స్క్వేర్ టీటా. సైన్ టీటా ఏమవుతుంది? -1 to 1. మరి సైన్ స్క్వేర్ ఏమవుతుంది? ఓన్లీ పాజిటివ్ అవ్వాలంటే 0 to 1 మాత్రమే అవుతుంది. నేనేమంటున్నా? సైన్ టీటా -1 to 1 ఈ వాల్యూస్కి కనుక నేను స్క్వేర్ చేస్తే నాకు వచ్చే వాల్యూస్ ఓన్లీ -0.9 -0.8 ఇవి కూడా హోల్ స్క్వేర్ అయిపోయి 0.8 హోల్ స్క్వేర్ 0.7 హోల్ స్క్వేర్ అలా వచ్చి ఓన్లీ 0 to 1 మాత్రమే మిగిలిపోతాయి. 0 ఎందుకు వస్తుంది? దీంట్లో 0 ఉంది కదా, 0 స్క్వేర్ అంటే 0 రావాలి కదా. -1 హోల్ స్క్వేర్ అన్న 1 వస్తుంది, 1 హోల్ స్క్వేర్. సో ఓవరాల్గా నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటంటే సైన్ స్క్వేర్ టీటా ఎప్పుడూ కూడా 0 to 1 అవ్వాలి. కాబట్టి సైన్ స్క్వేర్ టీటా ఎక్స్ తీసుకుంటే ఎక్స్ కూడా నాకు 0 to 1 మాత్రమే అవ్వాలి. పర్ఫెక్ట్ కరెక్టే కదా, వాడ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే కదా, 0 to 1 అవ్వాలి.
ఒకవేళ అన్ని రియల్ నెంబర్స్ అయితే నేను చేసిన ప్రాసెస్ వర్కౌట్ అయ్యేది. మరి నాకు బాబు అన్ని రియల్స్ అవ్వట్లేవు బాబు, 0 to 1 అయినప్పుడు మాత్రం ఈ ఎఫ్ ఏమొస్తుందో చెప్పు బాబు అంటున్నాడు. మీకు తెలుసు ఇలా ఎక్స్ అనేది అన్ని రియల్ నెంబర్స్ కాకుండా ఓన్లీ కొన్ని వాల్యూస్ మాత్రమే అయినప్పుడు నేను ఎట్లా కనిపెడతా ఆన్సరు? గ్రాఫ్. సో నేను ఈ ఎఫ్కి గ్రాఫ్ గీసుకోవాలి. ఓకే, ఎఫ్కి గ్రాఫ్ గీసుకోవాలంటే మరి మళ్ళీ నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? నేనేం చేయాలంటే డెరివేటివ్ చేయాలి. చూద్దాం అసలు. x² - 3x + 3 డివైడెడ్ బై x² - x + 1. గ్రాఫ్ గీసుకోవాలంటే ఎఫ్ డాష్ అంటే ఇది మొత్తం u, ఇది మొత్తం v. సో ఏమొస్తుంది? v². సో v² అంటే x² - x + 1 హోల్ స్క్వేర్. v యాజ్ ఇట్ ఈస్ అంటే x² - x + 1 u డెరివేటివ్ అంటే 2x - 3. సో 2x - 3 మైనస్ u యాజ్ ఇట్ ఈస్ అంటే x² - 3x + 3 ఇంటూ v డెరివేటివ్ అంటే ఏమొస్తుంది? 2x - 1. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తాయి? గాడ్ x³ క్యాన్సల్ అయితే బాగుంటుంది. x² 2x 2x³ x² 2x 2x³ ఇది క్యాన్సిల్ అయిపోతాయి లక్కీగా. ఎందుకంటే మీకు చెప్తాను ఎందుకంటున్నాను. x² × 2x 2x³. సో x² × -3 -3x². నెక్స్ట్ -x × 2x -2x². నెక్స్ట్ +1 × 2x +2x. 1 × -3 -3. ఓకే, మైనస్ ఆఫ్ x² × 2x 2x³. x² × -1 -x². నెక్స్ట్ అట్లనే -6x² +3x +6x -3 డివైడెడ్ బై ఫలానా హోల్ స్క్వేర్. ఇది రాయని కూడా రాయట్లేను ఎందుకంటే హోల్ స్క్వేర్ అంటే పాజిటివ్ అవుతుంది, మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకు రాయట్లేను. సో ఇదేందన్న మిస్టేక్ ఏంటంటే ఇది అయిపోయింది. ఇక్కడ ఎక్స్ తోటి మల్టిప్లై చేసినప్పుడు -x × -3 + 3x ఏదైతే ఉందో అది నేను మిస్ అయ్యాను. సో ఇప్పుడు ఏమొస్తుంది నాకు? సో 2x³ -3x² -2x³ -3x² -2x². సో -5x², 3x + 2x. సో 5x -3 మైనస్ ఆఫ్ 2x³ -7x² +9x -3 డివైడెడ్ బై హోల్ స్క్వేర్. సో ఏంటి ఇక్కడ ఎట్లా రాశానంటే 3x చెప్తాను చూడు. x² × 2x 2x³, x² × -3 -3x², -x × 2x -2x², బట్ -x × -3 +3x అది నేను మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. 2x³ -2x³ ఎగిరిపోతుంది. -5x² -× సో +7x². ఏమవుతుంది అది ఓవరాల్గా? 2x². నెక్స్ట్ 5x -9x అంటే ఎంత? ఇది -4x. -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో -3 + 3 అది అయిపోయింది. సో డివైడెడ్ బై హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏంటి నాకు 2x కామన్ తీయొచ్చు. సో 2x కామన్ తీస్తే x - 2 డివైడెడ్ బై ఫలానా హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఎఫ్ అనేది ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనిపెట్టాలి. ఏంటో చెప్తాను చూడండి. నాకు ఎఫ్ డాష్ ఏమొచ్చిందంటే 2x × x - 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఫలానా హోల్ స్క్వేర్. నాకు ఇంక్రీజింగ్ ఫంక్షన్కి ఏమవ్వాలి? నాకు ఇంక్రీజింగ్ ఫంక్షన్కి ఏమవ్వాలంటే ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షను, ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అయితే డిక్రీజింగ్ ఫంక్షను. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్కి, ఇది డిక్రీజింగ్ ఫంక్షన్కి. ఎఫ్ డాష్ అంటే ఇది నాకు చెప్పండి. సరే, హోల్ స్క్వేర్ ఎందుకు వచ్చింది? x × x - 2. సో ఎఫ్ డాష్ అనేది ఇది ఎలాగో పాజిటివ్.
పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీని ఇంపాక్ట్ చేయవు. 2 కూడా పాజిటివ్ అంటే దేన్ని డిపెండ్ అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2. అంటే నాకేంది ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే అవుట్ సైడ్ ద రూట్స్. సో ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు చిన్న రూట్ 0 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. అప్పుడు ఇలా అయినప్పుడు ఏంది, ఎఫ్ ఇంక్రీజింగ్. అఫ్ కోర్స్ ఎఫ్ డాష్ ఆఫ్ లెస్ దాన్ 0 అంటే మిగతా వాల్యూస్ ఏదైతే ఉందో అంటే ఏంది, లెస్ దాన్ 0 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ 0 అంటే బిట్వీన్ ద రూట్స్కి లెస్ దాన్ 0 అవుతుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 2 మధ్యలో ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అంటే 0 to 2 మధ్యలో డిక్రీజింగ్. నాకు ఒక డౌట్, నేను కన్సిడర్ చేసే రీజియన్ ఏది భయ్యా, చూడు నేను కన్సిడర్ చేసే రీజియన్ 0 to 1 మాత్రమే. అంటే నేను కన్సిడర్ చేసేటటువంటి రీజియన్ sin స్క్వేర్ కాబట్టి 0 to 1 మాత్రమే వస్తుంది. నాకు ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 మాత్రమే నేను కన్సిడర్ చేస్తున్నా. నాకు చెప్పండి 0 to 1 అనేది ఎక్కడ వస్తుంది, నాకు ఈ రీజియన్లో వస్తుందా, ఎక్స్ బిలాంగ్స్ టు ఈ రీజియన్లో వస్తుందా, ఈ రీజియన్లో వస్తుందా? 200% నాకు ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 అనేది 0 to 2 మధ్యలోనే ఉంటుంది. అంటే ఈ 0 to 2 మధ్యలో కనుక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నాకు ఎఫ్ డిక్రీజింగ్, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్. ఓకే, ఇదంతా నా కన్క్లూజన్. సో నాకు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే నా 0 to 1 అనేది ఎఫ్ ఇంక్రీజింగ్, అంటే ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 నా ఫంక్షన్ ఈ ఎఫ్ ఏదైతే ఉందో అది డిక్రీజింగ్ ఫంక్షన్. అచ్చా, నాకు డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే నాకు రఫ్గా గ్రాఫ్ ఎలా ఉండాలి భయ్యా, నాకు గ్రాఫ్ రఫ్గా ఎలా ఉండాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ఉంటుంది యాక్చువల్లీ, బట్ నేను ఊరికే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. అంటే ఇది వై యాక్సిస్ కాదు, ఊరికే రిఫరెన్స్ లైన్ అనుకో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే ఈ 0 to 1 డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఇదే కదా నాకు డిక్రీజ్ అవ్వాలంటే. ఎస్, అంటే ఇప్పుడు చూద్దాం 0 దగ్గర వాల్యూ ఎంత, 1 దగ్గర వాల్యూ ఎంత. నాకు ఈ ఫంక్షన్లో ఈ ఎఫ్ ఫంక్షన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే వై ఎంత వస్తుందో చూద్దాం. ఎక్స్ 0 పెడితే 0 0 0 0, సో 3/1 ఎంత 3. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నాకు వాల్యూ ఎంత వస్తుంది, నాకు ఇది 3 వాల్యూ వస్తుంది. సో ఇది నాకు వాల్యూ 3. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ 3 ఇంటూ 1 3 మైనస్ 3 ప్లస్ 3 డివైడెడ్ బై ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 హోల్ స్క్వేర్ మైనస్ 1, సో 1 మైనస్ 1 ప్లస్ 1. సో ఎంత వస్తుంది నాకు, సో ఇది వచ్చేసి నాకు 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నాకు ఈ వాల్యూ ఎంత రావాలి, 1. సో ఇది ఎంత రావాలి, 1. సో నా రేంజ్ ఎఫ్ యొక్క రేంజ్ ఏమవుతుంది, 1 to 3. సో ఇది మొత్తం 1 to 3 వాల్యూస్ వస్తాయి. అంటే వాడు ఏమంటున్నాడు, ఎఫ్ రేంజ్ని ఆల్ఫా టు బీటా తోటి కంపేర్ చేశాడు. అంటే ఆల్ఫా అంటే ఎంత, 1, మరి బీటా అంటే ఎంత, 3. సో ఇక్కడ ఆల్ఫా తప్పుగా రాశాను. సో ఆల్ఫా ఈజ్ 1 అండ్ ఇక్కడ కూడా ఆల్ఫా ఈజ్ 1. సో ఇక్కడ 1. సో వాడు ఏమంటాడంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు, 64. సో ఫస్ట్ టర్మ్ 64 ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 64. మరి కామన్ రేషియో ఆర్ ఎంత, ఆర్ ఈజ్ ఆల్ఫా బై బీటా. సో ఆర్ ఈజ్ ఆల్ఫా బై బీటా, ఆల్ఫా అంటే ఎంత 1, బీటా అంటే 3, కాబట్టి ఇది 1/3. ఫస్ట్ కండిషన్ మోడ్ ఆర్ షుడ్ బి లెస్ దాన్ 1. సో మోడ్ 1/3 అంటే 1/3 విచ్ ఈస్ లెస్ దాన్ 1. అంటే నేను అప్లై చేయొచ్చు కదా, సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా అప్లై చేయొచ్చు. మరి సమ్ ఆఫ్ ద ఇన్ఫినిటీ టర్మ్స్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఎస్ ఇన్ఫినిటీ ఎంత, ఏ బై 1 మైనస్ ఆర్ అంటే ఎంత వస్తుంది, 64 డివైడెడ్ బై 1 మైనస్ 1/3. 1 మైనస్ 1/3 అంటే ఎంత, 2/3. సో ఎంత వస్తుంది ఇది నాకు, 64 ఇంటూ 3/2. సో ఇది 32 ఇంటూ 3. సో ఇది ఎంత వస్తుంది ఓవరాల్గా, 32 ఇంటూ 3 ఈజ్ 96. సో ఆన్సర్ ఎంత, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 96. ఇక్కడ మీరు కీబోర్డ్తో 96 ఎంటర్ చేయాలి. ఈ 7th క్వశ్చన్ కనుక చూసినట్టయితే మనము రేంజ్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసినప్పుడు ఇది డిస్కస్ చేసాం, గుర్తుకొచ్చిందా? ఇది మోడల్ నెంబర్ 2. ఏంటి మోడల్ నెంబర్ 2? ఒక మోడల్ క్వాడ్రాటిక్ బై లీనియర్, లీనియర్ బై క్వాడ్రాటిక్, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ అయితే ఇంకొక మోడల్ చెప్పాను. ఏంటి ఆ మోడల్ నేను చెప్పిన మోడల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనే ఫంక్షను సి ప్లస్
సమ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బీ సైన్ ఎక్స్ కనుక అయితే నాకు ఎఫ్కి ఒక మినిమం వాల్యూ వస్తుంది కదా, అది ఎంత వస్తుందని చెప్పాను, ఇక్కడ సికి సి యాజ్ ఇట్ ఈజ్ ఉంచి, సో సి మైనస్ ఈ కాస్ ఎక్స్ కోవిషియంట్ ఏ సైన్ ఎక్స్ కోవిషియంట్ బి తీసుకొని దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ కాస్ ఎక్స్ కోవిషియంట్ ఏకి స్క్వేర్ చేయాలి ప్లస్ సైన్ ఎక్స్ కోవిషియంట్ బీకి కూడా స్క్వేర్ చేయాలి. మరి అదే నాకు ఇదే ఫంక్షన్కి మ్యాక్సిమం కూడా వస్తుంది కదా, అది ఎలా వస్తుంది అంటే ఈ మైనస్ ప్లేస్లో ప్లస్ పెట్టాలి. సో సికి సి యాజ్ ఇట్ ఈస్ తీసుకొని సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ కాస్ ఎక్స్ కోవిషియంట్ ఏకి హోల్ స్క్వేర్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ కోవిషియంట్ బీకి హోల్ స్క్వేర్ చేయాలి. ఇది నాకు తెలిసింది. అసలు ఏంటి సార్ మీరు దీనికి సంబంధం ఏంది, దీని ఆన్సర్ని దీనితో ఎట్లా కనిపెడతారంటే చెప్తాను భయ్య. నాకు వీడు ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమిచ్చాడు, నాకు 1/2 ప్లస్ సైన్ 3x ప్లస్ కాస్ 3x ఇచ్చాడు. వీడేమంటాడు, బాబు నీకు ఎక్స్ ఏ రియల్ నెంబర్ అయినా పెట్టుకో, అలా ఎక్స్ రియల్ నెంబర్స్ పెట్టుకున్నప్పుడు నాకు ఎఫ్ యొక్క రేంజ్ a/b వస్తుంది ఫలానా టికానా క్వశ్చన్. ఓకే అంటే నాకు ఎఫ్ రేంజ్ కనిపెట్టాలి. నువ్వే చెప్పు, ఇది చూస్తే ఎలా ఉంది, ఈ ఫార్మాట్లో ఉందా లేదా? సి ప్లస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్, ఒక కాన్స్టెంట్ సి ప్లస్ సమ్ సైన్ టర్మ్ సమ్ కాస్ట్ టర్మ్ అండ్ రెండింటికి కూడా 3x ఉంది, నేను అప్లై చేయొచ్చు. అచ్చా, ఇప్పుడు ఏంటి సార్ ఎట్లా అప్లై చేస్తామంటే నాకు ఒకటి చెప్పు భయ్యా, ఎఫ్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది, ఎఫ్ మ్యాక్సిమం ఎప్పుడవుతుంది 1/, లెట్ సపోజ్ ఇది డబ్బా అనుకుందాము, 1/, డబ్బా మినిమం అయినప్పుడు. ఎందుకు 1/, డినామినేటర్ మినిమం అయితే ఓవరాల్గా మ్యాక్సిమం అవుతుంది. అదే నాకు ఎఫ్ మినిమం ఎప్పుడవుతుంది, సో ఎఫ్ మినిమం అంటే ఈ ఎఫ్ మినిమం అవ్వాలంటే డినామినేటర్ మ్యాక్సిమం అవ్వాలి. డినామినేటర్ మ్యాక్సిమం అయితే 1/, మ్యాక్సిమం మినిమం అవుతుంది. కాబట్టి ఎఫ్ మినిమం అవుతుంది. ఎఫ్ మినిమం అవ్వాలంటే ఈ డినామినేటర్లో ఉన్న డబ్బా మ్యాక్సిమం అవ్వాలి. కాబట్టి 1/, డబ్బా మ్యాక్సిమం. ఇప్పుడు డబ్బాలు ఏముందో చూద్దాం. డబ్బాలు ఏముందంటే 2 ప్లస్ సైన్ 3x ప్లస్ కాస్ 3x. ఇది దీంతో కనుక కంపేర్ చేస్తే నేను ఎట్లా కనిపెడతా తెలుసు కదా. ఈ డబ్బా మినిమం ఎప్పుడవుతుంది, ఈ కాన్స్టెంట్కి కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకో, ఈ సైన్ 3x ఈ కాంబినేషన్లో మైనస్, మినిమం అంటే మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 3x కోఫిషియంట్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 3x కోఫిషియంట్ 1 హోల్ స్క్వేర్. అంటే ఏంది ఇది నాకు 2 మైనస్ 1 సో √2, ఇది 2 మైనస్ √2. మరి డబ్బా మ్యాక్సిమం ఎప్పుడవుతుంది, డబ్బా మ్యాక్సిమం అంటే ఈ ప్లస్ ఈ మైనస్ బదులు ప్లస్ వస్తుంది. సో కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సైన్ 3x యొక్క కోఫిషియంట్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 3x యొక్క కోఫిషియంట్ 1 హోల్ స్క్వేర్. దీనికి ఎందుకు ఇలా వస్తుంది రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సైన్ కాస్ని ఒక సింగిల్ సైన్ ఫంక్షన్ లాగా రాసుకోవచ్చు. సో 2 ప్లస్ ఆ సింగిల్ సైన్ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది, మినిమం మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటుంది. అందుకని ఈ ఫార్ములాస్ వచ్చాయి, సి ప్లస్ ఫలానా, సి మైనస్ ఫలానా అని. అవి మీరు కావాలంటే ఆ లెక్చర్లో చూసుకోవచ్చు, రేంజ్ కాన్సెప్ట్ లెక్చర్లో. సో ఇది ఎంత వస్తుంది, 1² + 1² 2 ప్లస్ √2. కాబట్టి ఇది 2 ప్లస్ √2. ఇప్పుడు సింపుల్గా ఏంది, ఎఫ్ మ్యాక్సిమం అంటే ఏంది 1/, ఇది మినిమం అయినప్పుడు, డినామినేటర్ మినిమం అయినప్పుడు అంటే ఏంది, ఎంత అవుతుంది మినిమము 1/, ఈ మినిమం వాల్యూ ఎంత, మైనస్ తీసుకున్నప్పుడు మినిమం అంటే 2 మైనస్ √2. మరి ఈ ఎఫ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, డినామినేటర్ మినిమం అయినప్పుడు. దీని డినామినేటర్ మినిమం వాల్యూ ఎంత, సారీ ఇది మ్యాక్సిమం అయిపోయింది. మినిమం ఎఫ్ మినిమం ఎప్పుడు వస్తుంది, ఈ డినామినేటర్ మ్యాక్సిమం అయినప్పుడు. మరి దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇది మ్యాక్సిమం వాల్యూ 2 ప్లస్ √2. కాబట్టి 1/, ఇది 2 ప్లస్ √2. మరి ఎఫ్ రేంజ్ అంటే ఏంది, మినిమం నుంచి మ్యాక్సిమం వరకు అన్ని వాల్యూస్ కవర్ చేస్తుంది కదా. సో దీన్ని కనుక నేను తీసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రేంజ్ ఏంటంటే బిలాంగ్స్ టు చిన్న వాల్యూ అంటే ఎఫ్ మినిమం ఇక్కడ నుంచి 1/2 ప్లస్ √2 నుంచి మ్యాక్సిమం అంటే 1/2 మైనస్ √2 వరకు వస్తుంది. మనకి తెలిసిన విషయమే, ఎప్పుడూ కూడా రేంజ్ అంటే మినిమం వాల్యూ నుంచి మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. వాడేమంటున్నాడంటే బాబు ఎఫ్ రేంజ్ని ఏ టు బి అని ఇస్తే, నేను ఇది ఏ టు బి ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంది, ఏ ఇది అవుతుంది, బి ఇది అవుతుంది. సో ఏ ఎంత నాకు 1/2 ప్లస్ √2, బి ఎంత 1/2 మైనస్ √2. ఇలా కనుక ఉంటే ఆల్ఫా బీటా అనేవి ఏఎం అండ్ జిఎం ఆఫ్ ఏబి. మనకు ఆల్రెడీ తెలుసు
ఏఎం అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఏబి ఏ కామా బి అంటే అర్థమైంది a+b/2. మరి జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏబి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, ఇది జామెట్రిక్ మీన్. ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆల్ఫా ఈజ్ అరిథమెటిక్ మీన్ అంటే ఏంది? ఆల్ఫా ఈజ్ అరిథమెటిక్ మీన్ ఆఫ్ ఏబి. సో ఏ అంటే ఇది. సో a+b/2 ఇది ప్లస్ ఇది బై 2 ఈజ్ ఆల్ఫా. సో ఇది ప్లస్ ఈ సెకండ్ది 1/2 మైనస్ రూట్ 2 డివైడెడ్ బై 2 ఈజ్ ఆల్ఫా అరిథమెటిక్ మీన్. సో ఎల్సిఎం తీస్తే 2 + √2 × 2 - √2 2 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ 4 4 - 2 అంటే ఎంత? 2. ఇది ఎల్సిఎం ఇది అయితే 2 - √2 + 2 + √2 √2 క్యాన్సిల్ అయితే 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 2. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది 1. మరి జామెట్రిక్ మీన్ ఎంత అవుతుంది? జామెట్రిక్ మీన్ అంటే జామెట్రిక్ మీన్ ఈజ్ ఎంత ఇచ్చాడు? బీటా ఇచ్చాడు. సో బీటా జామెట్రిక్ మీన్ ఈజ్ నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ టర్ము ఇది 1/2 + √2, బి అంటే సెకండ్ టర్ము ఇది అంటే 1/2 - √2 అంటే ఎంత? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఎంత? 1 × 1 1 డివైడెడ్ బై a + b × a - b a హోల్ స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ మైనస్ √2 హోల్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ √2 హోల్ స్క్వేర్ అంటే 2 అంటే ఎంత? ఇది 1/√2. ఇది ఎంత వచ్చింది? బీటా. వాడు ఏం అడుగుతున్నాడు? ఆల్ఫా బై బీటా. సో ఆల్ఫా బై బీటా అడుగుతున్నాడు. ఆల్ఫా ఎంత వచ్చింది నాకు? 1 డివైడెడ్ బై బీటా ఎంత వచ్చింది నాకు? 1/√2. సో 1/1/√2. సో √2 న్యూమరేటర్కి వెళ్ళే ఆన్సర్ ఎంత అవుతుంది? √2. సో ఆప్షన్ ఉందా? ఎస్, ఆప్షన్ సి √2 ఇస్ ద ఆన్సర్. మనము నెక్స్ట్ లెక్చర్లో ఏం చేద్దామంటే 2003 నుంచి 2002 వరకు వచ్చినటువంటి అన్ని జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ అరౌండ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. ఇది సపరేట్ లెక్చరు, అది సపరేట్ లెక్చరు చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటో తెలుసా? ఈ లెక్చర్లో చాలా లెందీ క్వశ్చన్లు, చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అందుకని ముందువి నేర్చేసుకుంటే ఈజీ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిలేటివ్లీ ఈజీ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 2023 నుంచి 2002 వరకు అరౌండ్ ఇంకొక 10 మోర్ క్వశ్చన్స్ రేంజ్ కాన్సెప్ట్ మీద వచ్చాయి. అవి నేర్చేసుకుందాం మనం. ఓకే, సో ఈ లెక్చర్లో అయితే మనం 2025 2024లో రేంజ్ కాన్సెప్ట్ మీద వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ నేర్చుకుందాము. మనం ఓవరాల్గా చెప్పాలంటే ఈ రేంజ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ డ్రాయింగ్ ద గ్రాఫ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజింగు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజింగు అని కనిపెట్టి మనం గ్రాఫ్ని కనుక డ్రా చేసుకోగలిగితే రేంజ్ని సింపుల్గా కనిపెట్టవచ్చు. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. నెక్స్ట్ లెక్చర్ కూడా పీవైక్యూసే, రిమైనింగ్ పీవైక్యూస్ అండ్ రేంజ్ కాన్సెప్ట్ ఫినిష్ చేసేద్దాం.